అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మనము ఎంతసేపు కూడా కనిపించే ప్రతిదీ శాశ్వతం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. కనిపించే ప్రతిదీ శాశ్వతమేనా? మరి కనిపిస్తున్నది శాశ్వతం కాకుండా ఎలా ఉంటుంది? శాశ్వతం కాదు, పోనీ నిజమేనా? సరే నిజమే అంటే కంటికి ఎదురుగా కనిపిస్తున్నది ఏంటి? ప్రతి వస్తువు కంటికి ఎదురుగా కనిపిస్తోంది. ఇదంతా అసత్యము అని చెప్పేసి నేను చెప్తున్నాను. అసత్యం కాదు అని మనమంతా అనుకుంటున్నాము. ఎందుకని? ఎదురుగా కనిపిస్తున్న దాన్ని అసత్యం అని ఎలా అనగలుగుతాం? మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి? సత్యమైనదైతే మరి శాశ్వతంగా ఉండాలి కదా. సత్యం ఎప్పుడూ మారదు. మరి సత్యం అయితే శాశ్వతంగా ఉండాలి కదా. నీ కళ్ళ ఎదురుగా ఉన్నటువంటిది శాశ్వతంగా ఉంటుందా? కొత్త వస్తువు కొనుక్కోనరా, ఒక కొత్త కారో కొత్త జీపో కొనుక్కోనరా, అలా షోకేస్ లో బొమ్మలాగా పెట్టు. ఎన్ని రోజులు ఉంటుందండి? ఓ 50 ఏళ్ల తర్వాత ఆ కారు ఉంటుందా అలాగే యాజ్ ఇట్ ఈస్ గా? ఉండదండి, పాడైపోతుంది. పాడైపోతుంది. అదే విధంగా ఒక మనిషిని అలా నిలబెట్టండి ఒక 100 ఏళ్ళు. నిలబెడితే ఏమవుతుందండి? ఆ మనిషి ఉంటాడా 100 ఏళ్ల తర్వాత? ఉండడు. మరి అదే విధంగా ఒక వస్తువుని, ఒక కొండని తీసుకున్నారనుకోండి, 100 ఏళ్ళు కాకపోతే 1000 ఏళ్ల తర్వాత ఆ కొండ లోపల మార్పులు వస్తాయి. చెట్లు చేమలు తీసుకున్నారనుకోండి, కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాటి లోపల మార్పు వస్తాయి. అంటే ప్రతి వస్తువు కూడా మార్పు వస్తుంది. అంటే మార్పు వచ్చినటువంటి ఏది కూడా శాశ్వతం కాదు. ఎందుకు? సత్యం అనేది మాత్రమే శాశ్వతము. మిగతావేవి కూడా శాశ్వతం అయ్యేటటువంటి అవకాశం లేదు. మరి అలాంటప్పుడు నేనెవరిని? అంటే నువ్వు ఆత్మవి అని చెప్తున్నారు. ఈ ఆత్మ గురించి మనకు తెలియజేసేదాన్నే ఆత్మబోధ అని చెప్పేసి అంటారు. అంటే ఈ ఆత్మ గురించి బాబు నువ్వెవరివో తెలుసా? ఆ శాశ్వతమైనటువంటి వాడివి అని. ఇప్పుడు మనము భగవద్గీతలోను, తర్వాత మనకు తెలిసినటువంటి పురాణాలలోను అన్ని చోట్ల కూడా నువ్వు శాశ్వతుడవు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. నేను శాశ్వతుడని అంటే ఎవరిని అంటే ఆత్మని. ఆత్మ అనగానే తెల్లగా ఉండి రాత్రిపూట దెయ్యం రూపంలో వచ్చే ఒక ఆడది అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకుంటాం. కానీ అది కాదు. ఆత్మ అనేటటువంటిది ఏంటంటే సర్వవ్యాపకత్వం ఉంటుంది దానికి. సర్వశక్తివంతమైనటువంటిది. మరి అలాంటప్పుడు నా ఆత్మ వేరు, నీ ఆత్మ వేరు, వీళ్ళ ఆత్మ వేరు, వాళ్ళ ఆత్మ వేరు, ఇవన్నీ కరెక్టేనా? అంటే కాదు. అవి ఎందుకు చెప్పారు మరి? అంటే అవన్నీ మన ఆత్మలు కాదు. అవన్నీ కూడా మన యొక్క కారణ శరీరాలు. కానీ ఆ కారణ శరీరాన్ని మనకు ఆత్మ అని చెప్పేసరికి ఏమవుతుందంటే, మనకి ఏ విషయమైనా అర్థమవ్వడానికి, బోధపడడానికి సులభమైతుందని చెప్తారు అంతే. కానీ యాక్చువల్‌గా ఏమైంది? అది ఆత్మ అనేటటువంటిది శాశ్వతము. ఆత్మకి ఏ కలర్ ఉంటుందండి? వైటా? బ్లాకా? హలో? ఉండదు సార్. ఓకే. ఆత్మ యొక్క రంగు తెలీదు. ఓకే. మరి రూపం? ఆత్మ రూపం ఏ విధంగా ఉంటుందండి? ఉండదు సార్. రూపం ఉండదు. మరి ఆత్మకి రంగు, రుచి ఉంటుందండి ఆత్మ? నోట్లో పెట్టుకోవచ్చా ఆత్మని? పెట్టుకోలేము. అంటే మరి ఆత్మకి ఇవన్నీ లేవు. కానీ మరి నేను అది అంటే ఎలా నమ్మాల్సి వస్తుంది? ఎలా నమ్ముతాం? ఆనెస్ట్‌లీ స్పీకింగ్ నమ్మాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలిసే వస్తువు ఏదైనా కూడా ఐదర్ దానికి ఒక రంగు ఉంటుంది, దానికి ఒక రుచి ఉంటుంది, ఒక వాసన ఉంటుంది. అవునా కదా? ఇవన్నీ ఉంటేనే మనం ఒక వస్తువుని గుర్తుపడతాం. ఒక రకమైనటువంటి స్పర్శ ఉంటుంది. మన పిల్లలు వచ్చి మనల్ని ముట్టుకోగానే చెప్పగలుగుతాం. ఇది మన పిల్లలు అని చెప్పేసి చెప్పగలుగుతాం. స్పర్శ ద్వారా గుర్తించగలుగుతాం. ఇలాగ మనం ఏంటంటే కొన్ని మాత్రమే గుర్తించడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఏంటంటే మనం గుర్తించలేనివి చాలా ఉన్నాయి. ఆ గుర్తించలేనివి ఎందుకున్నాయి అంటే మన ఇంద్రియాలతో కొన్ని మాత్రమే గుర్తిస్తాం. మనకి ఎన్ని ఇంద్రియాలు ఇచ్చాడో అన్నిటితోటే. ఉదాహరణకి నాకు నలుగురు నా మీదకి అటాక్ చేయడానికి వచ్చారు. ముందు ఒక వ్యక్తి వచ్చాడు అటాక్ చేయడానికి. ఒకరిని ఒక చేత్తో గుద్దుతున్నాను. ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇద్దరు వ్యక్తుల్ని గుద్దుతున్నాను. నలుగురు వ్యక్తులు వస్తే ఏం చేయాలండి? హలో? కాళ్ళు చేతులతోని పోని సరే మీరంటే కాళ్ళు చేతులు. 8 మంది వస్తే ఏం చేయమంటారు? పారిపోవడం. సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఆలోచించి చేయాలి సార్. కాదు అంటే మనం ఇక్కడ ధైర్యం కావాలి.
ధైర్యం కావాలి, ధైర్యం. కావాలి కావాలి. ఇక్కడ నేను చెప్తున్న విషయం అది కాదు. అంటే ధైర్యమా దీని గురించి కాదు. నేను చెప్తున్న పాయింట్ వేరు. నేను చెప్తున్నది ఏంటంటే మనకు అందుబాటులో ఉన్న వాటితో మాత్రమే మనం పోరాడగలుగుతాం. ఉదాహరణకు నాకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి 2 చేతులతోనే పోరాడగలుగుతాను. నా 2 చేతులు గట్టిగా పట్టేసుకున్నారనుకోండి, నేను అప్పుడు పోరాడలేను. అంటే మనకు ఉన్న వాటితో మాత్రమే ఏ విషయాన్నైనా గ్రహించగలుగుతాము. ఏమున్నాయి మనకు? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏంటి సుధామోహన్ గారు? సార్ జై శ్రీకృష్ణ సార్. జ్ఞానేంద్రియాలు ఏంటి? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. కళ్ళు, ముక్కు, చెవి, నోరు, మనసు. చర్మము. చర్మము. ఓకే, ఈ 5 కలిపితే మనకు జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు ఏవి? ఇంకెవరైనా చెప్పండి. కాళ్ళు, చెప్పండి చేతి, చెప్పండి, అది ఎవరైనా చెప్పండి. కృష్ణవేణి గారు చెప్పండి. కర్మేంద్రియాలు. కాళ్ళు, చేతులు, నోరు, విసర్జన అవయవాలు. ఓకే, ఈ 5 రకాలు. ఇప్పుడు ఇవి 5 ఉన్నాయి. సో ఇప్పుడు మనకు 5 జ్ఞానేంద్రియాలు 5 అయ్యాయి, కర్మేంద్రియాలు 5 అయ్యాయి. ఓకే, ఇందులో మన నోరు 2 సార్లు వచ్చింది. కారణం చెప్పగలరా ఎవరైనా? అంటే నోరు మాట్లాడుతుంది ప్లస్ తింటుంది కూడా. మాట్లాడుతుంది, తినడం కూడా నోటితోటే చేస్తాం. రుచిని కూడా రుచి. కలుగుతుంది. రుచి చూసి మాట్లాడుతుంది కాబట్టి 2 సార్లు దాన్ని లెక్క పెట్టుకోవాల్సి వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా మనకు ఉన్న వాటితో మాత్రమే గుర్తించగలమా, లేకపోతే లేనిది ఒక కొత్త ఈ 5 క్వాలిటీస్ కాక ఉన్నదాన్ని గుర్తించగలుగుతామా? మనకు ఉన్నటువంటి గ్రహించే వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు, పని చేసే వాటిని కర్మ ఇంద్రియాలు అంటారు. ఓకేనా? పని చేసే వాటిని కర్మ ఇంద్రియాలు అంటారు. ఓకే, తర్వాత మనకు గుర్తించేదాన్ని అనగా గ్రహించేదాన్ని జ్ఞానేంద్రియాలు అంటారు. ఎలా గ్రహిస్తాము? నోట్లో పెట్టగానే ఇది స్వీటు అని చెప్పేసి చెప్తాం. వేప పువ్వు పెట్టగానే ఇది వేప పువ్వు, వగరు, చేదు అనేదో చెప్తాం. నోటితోటి రుచి ద్వారా గ్రహించేవి కొన్ని, చూపుల ద్వారా గ్రహించేవి కొన్ని, చెవులు వినడం ద్వారా గ్రహించేవి కొన్ని. మీ వెనకాల ఎవరో ఆడవాళ్ళు మగవాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు గుర్తించగలుగుతారా? మీ వెనక ఆడనో మొగనో మాట్లాడతారు, అది మీరు గుర్తించగలుగుతారా? ఆడ మాట్లాడిందా మొగ మాట్లాడారా అని? వాయిస్ బట్టి మేల్ వాయిస్ ఫీమేల్ వాయిస్ గుర్తించవచ్చు. పిల్లల మాటలు గుర్తించవచ్చు, అవునా? అదే విధంగా కుక్కలు వస్తే గుర్తించవచ్చు, నక్కలు వస్తే గుర్తించవచ్చు, పిల్లులు వస్తే గుర్తించవచ్చు. మా ఇంటికి వచ్చినప్పుడు ఏమైందంటే అందరూ లలిత సహస్రనామము పారాయణం కోసం వచ్చారు. వచ్చినప్పుడు ఏమైందంటే సింహాలు వచ్చాయి, ఎవడు గుర్తించలా. సింహాలు, పులులు వచ్చాయి. లలిత సహస్రనామము చాలా బాగా చేస్తున్నాం అన్నమాట పారాయణం. చేయగానే ఇక అందరూ అన్నారు, అబ్బాయి ఎంత బాగా పారాయణం చేస్తున్నాము, అమ్మవారు రావాల్సిందే అన్నారు. అనగానే ఏమైంది? లిఫ్ట్లలో కొన్ని సింహాలు, మెట్ల మించి కొన్ని పులులు సింహాలు, బాల్కనీలోంచి కొన్ని పులులు సింహాలు వచ్చాయి. జనాలు చూడాలి ఎలా పారిపోయారంటే అదొక వింత అనుభవం. అసలు జనాలు ఎలా పారిపోయారో వాటిని చూసి. అమ్మవారు వచ్చిందని ఎవ్వరూ అక్కడ అమ్మ వచ్చావా, నన్ను కరుణించావా తల్లి అని ఒక్కళ్ళు అనలేదండి. అదేమిటో మరి. నాకేమో మామూలుగా జంతువులు అంటే చాలా భయం, కుక్కలన్నా పిల్లులన్నా ఇవన్నీ. కానీ సింహాలు, పులులు అంటే నాకు చాలా ఇష్టం. సింహాలతో ఆడుకుంటా, పులులతో ఆడుకుంటా. ఓకే, సో ఈ విధంగా మనకేమవుతుందంటే ఒక్కొక్క దాన్ని మనం ఒక్కొక్క రకంగా గుర్తించగలుగుతాము. అయితే మనకు తెలియని దాన్ని గుర్తించామా? ఇప్పుడు సింహం, పులులు వస్తే ఎందుకు గుర్తించలేదంటారు జనాలు? ఎవరైనా చెప్పండి జవాబు. పారవశ్యంలో ఉన్నారు సార్. అది ఓకే, అది కాకుండా అది పారవశ్యం కాకుండా భయంతో అండి కాదు. అసలు సింహాలు, పులులు అలాంటి సౌండ్ చేస్తాయని తెలీదు. కుక్కలు వస్తాయని తెలిసింది. కుక్కల సౌండ్ తెలుసు మనకు, నక్కల సౌండ్ తెలుసు, పిల్లుల సౌండ్ తెలుసు, ఇవి తెలుసు. గుర్తుపట్టలేం సార్, నెమ్మదిగా వస్తే గుర్తుపట్టలేం, అరిస్తే గుర్తుపడతాం. అరిచినా కూడా సింహాన్ని మనం ఎక్కడ చూసాం? సింహాన్ని మనము సర్కస్ లో చూసిన సింహం మామూలుగా అరుస్తుంది, మా ఇంటికి వచ్చిన సింహాలు వేరే రకంగా అరుస్తాయి. రోజు
చూడని వాటిని మనం గుర్తించం. మనం ఏదైతే పరిచయం ఉందో వాటితోనే మనం అది అనేకమై ఉంటాం ఎక్కువ. ఇప్పుడు మనము ఒక పాయింట్ ఇప్పుడు ఇప్పుడు అందరూ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఏంటంటే ఇంద్రియాలు గుర్తించడానికి ఉన్నాయి. ఇంద్రియాల ద్వారా గుర్తించలేనిది మనము గుర్తించగలమా? ఉదాహరణకి నా నోట్ లోపల ఇప్పుడు మీరు టేస్ట్ పెట్టారు. నాకు తెలిసినటువంటి ఒక 6 రుచులు 10 రుచులు నేను చెప్పగలను. 11వ రుచి ఎవరన్నా తీసుకొచ్చి ఇది బాగుంది అని చెప్పేసి ఏదో ఐస్ క్రీమ్ లాంటిది ఒకటి తీసుకొచ్చేసి చక్కగా పెట్టారనుకోండి, తింటాను. బాగుంది కాదు ఏంటో చెప్పలేను నేను. తీపి కాదు, వగరు కాదు, పులుపు కాదు, మరి ఎలాగ తెలుస్తుంది? చేదు కాదు, ఎలా తెలుస్తుంది? అంటే తెలియని రుచి చూసే నాలికకైనా కూడా తెలియని రుచిని గుర్తుపట్టలేదు. అదే విధంగా కళ్ళ మీద ఇప్పుడు నేను చూశాను, నన్ను ఫస్ట్ డే చూస్తే శ్రీనివాస్ అని, రెండో రోజు నాడు చూస్తే గుర్తుపట్టే ఛాన్స్ ఉంది. కానీ నన్ను మొదటిసారి చూసిన వాళ్ళు గుర్తుపట్టగలుగుతారా? ఈయన శ్రీనివాసు అని చెప్పి ఇక్కడ 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 నుదుటి మీద ఏమైనా రాసి పెట్టుకుంటారా నేను పేరు? సో కాబట్టి ఇంద్రియాలు అంటే జాగ్రత్తగా గుర్తించండి. జ్ఞాన ఇంద్రియాలు అనేవి ముందు ముఖ్యం. రాసుకోండి, అందరూ పెన్ను పేపర్ తో రాసుకోండి. జ్ఞాన ఇంద్రియాలు ముఖ్యం. అంటే లాజిక్ డెవలప్ చేసుకోండి అని చెప్తున్నాను. ముందు లాజిక్ ని డెవలప్ చేసుకోండి. జ్ఞాన ఇంద్రియాలు మనకు ముఖ్యం. ఈ జ్ఞాన ఇంద్రియాలు కూడా ఒకసారి రుచి చూపిస్తేనే గుర్తుపడతాయి. కళ్ళకు కూడా ఒక వ్యక్తిని చూపిస్తే ఇది టీవీ అంటే ఓకే, అప్పటి నుంచి అది రిజిస్టర్ అయిపోయి ఇది టీవీ అని గుర్తుపట్టుకుంటుంది. అది టీవీ అని చెప్పి చెప్పకపోతే అది గుర్తుపట్టగలుగుతుందా? టీవీ అని చెప్పకపోతే ఇప్పుడు ఎవడన్నా ఏమి తెలియని ఒకరిని తీసుకొచ్చేసి ఏమి తెలియక అడవిలో ఒక టార్జన్ ఉంటాడు, వాడికి తీసుకొచ్చి టీవీ చూపిస్తే వాడు ఏమంటాడు? టీవీ బాగా నడుస్తుంది, ఐపీఎల్ మ్యాచ్, వాడు ఓవర్ 4 కొట్టాడు, వాళ్ళ టీంలో ఎవరు బాడలేదు, వీడు మాత్రమే 17 overs కి 1 or 3 for 9 కొట్టాడు అని చెప్పి ఆ టార్జన్ చెప్పగలుగుతాడా? లేదు సార్, చెప్పిన అర్థం కూడా కాదు సార్, ఫస్ట్ సారి కాబట్టి. అది టీవీ కాబట్టి. అంటే మరి కళ్ళు ఉన్నాయి కదా. సో కళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏ విషయాలు కళ్ళున్నాయి కదా. మహాలక్ష్మి గారు మ్యూట్ లో పెట్టుకోవాలి. అర్థమవుతుందా అండి? నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుందా? హలో, నేను చెప్పిన పాయింట్ అర్థం కాలే కదా? అవి ఒకసారి పరిచయం చేపిస్తేనే మనకి పరిచయం మనం వాటిని గుర్తుపడతాము. సో జ్ఞానేంద్రియాలు గొప్పవే అయినప్పటికీ జ్ఞానేంద్రియాలు కూడా ఒకసారి మనం వాటిని పరిచయం చేస్తేనే మనం గుర్తుపడతాము. అవి గ్రహిస్తాయి. విషయ గ్రహణం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ విషయాన్ని గ్రహించగలిగేటటువంటి తత్వము కేవలము ఎప్పుడు వస్తుంది దానికి అంటే ఆ విషయాన్ని గ్రహించేది ఒకసారి రుచి చూపిస్తేనే అవి గుర్తుపట్టగలుగుతాయి. ఒకసారి అవి ఎలా ఉంటాయి అని చెప్పి పరిచయం చేస్తేనే అవి గుర్తుపట్టేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు చెయ్యి ఉంది, చేత్తోనే ఎవరన్నా ఇలా కొడితే ఎక్కువ దెబ్బ తగులుతుందా? ఇలా పెట్టి ఒక గుద్దితే ఎక్కువ దెబ్బ తగులుతుందా? కొడితేనే ఎక్కువ దెబ్బ తగులుతుంది సార్. ఇలా గట్టిగా దెబ్బ తగులుతుంది. దీన్ని కూడా కరాటే లాగా చేసి కొడితే ఇంకా బాగా దెబ్బ తగులుతుంది. అంటే వీటిని ఎలా వాడాలో చూపిస్తే అలా అవుతుంది. ఇప్పుడు నాకు చేతులు ఉన్నాయి, మీకు చేతులు ఉన్నాయి. మీరేమో రకరకాల వంటలు చేయగలరు, కానీ నేనేమో కేవలము పప్పు మాత్రమే చేయగలను. బై ద వే మీ అందరికీ ముద్దపప్పు ఎలా చేస్తారో తెలుసా? తెలియని వాళ్ళు ఒక్కసారి చెప్తే నేను వాళ్ళకి నేర్పిస్తా. చెప్పండి సార్. వెరీ గుడ్. ఏం చేయాలంటే ముందు మనము కందిపప్పు అని చెప్పేసి కొనుక్కోవాల్సి వస్తుంది. కొనుక్కున్న తర్వాత ఏం చేయాలంటే దాని లోపల సఫిషియెంట్ నీళ్లు పోయాలి. ఎంత కందిపప్పు వేసామో అన్ని నీళ్లు పోయాలి. పోసిన తర్వాత ఏం చేయాలి? తెలియనప్పుడు సార్ తెలియనప్పుడు లేకపోతే ఒకసారి తెలిసేలాగా చేయాలి. అందుకే మార్కెట్కి వెళ్ళి కందిపప్పు అని అడగండి, అప్పుడు కందిపప్పు ఇస్తారు. ఇప్పుడు వీడియోలో కందిపప్పు కూడా చూపించాలి మరి. అప్పుడు ఏం చేస్తాం మనము? దాన్ని తీసి నీళ్లు పెట్టి అప్పుడు దాని మీద కుక్కర్ లోపల పెట్టి దానికి విజిల్స్ 3 నుంచి 5 విజిల్స్ వచ్చేలాగా తీసుకుంటాం. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ లో కొద్దిసేపు ఎంత పప్పు పోస్తే అన్ని నీళ్ళు పోస్తే ఒక కప్పు మాడిపోతుంది సార్. ఓకే, నాకు అంత బాగా రాదు వంట, వచ్చింది మీకు నేర్పిస్తున్నాను. చక్కగా వేయించాలి ముందు, లేకపోతే బాగుండదు. ఓకే, కందిపప్పుతోనే చేయట్లేదు సార్, పెసరపప్పుతో కూడా ముద్దపప్పు చేయొచ్చు. చేయొచ్చా? అది బాగుండదు, అది ఆప్టికల్ మాత్రమే చేస్తుంది కదా, ఇది అయితే డైలీ యూజ్. కరెక్ట్. ఓకే, మీ అందరికి కందిపప్పు చేయడము ఎలాగో తెలిసిపోయినట్టుంది ఆల్రెడీ. సో ఏంటంటే నేను హింట్ ఇవ్వగానే మీరు క్యాచ్ చేయగలిగారు కందిపప్పు ఇలా చేయొచ్చు అని. అంటే మీరేంది ఇన్నాళ్ళు చెయ్యని ఐటము
మీరు ఇవాళ నేను హింట్ ఇవ్వగానే మీరందరూ గుర్తుపట్టి కందిపప్పు ఎలా చేయాలో నేర్చుకున్నారు ఈ రోజు. కాబట్టి కంగ్రాచులేషన్స్. కనీసము మీరు ప్రవచనం నేర్చుకోకపోయినా కూడా పప్పు ఎలా చేయాలో నేర్చుకున్నారు. రేపు అన్నం ఎలా వండాలో నేర్చుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకు ఏదన్నా ఒక విషయము పరిచయము అవ్వాలి. పరిచయం అయితేనే మన జ్ఞాన ఇంద్రియాలు గుర్తుపడతాయి. అదే విధంగా కర్మ ఇంద్రియాలు కూడా వాటికి ఏదో ఒకటి పరిచయం చేసినప్పుడు మాత్రమే అవి గుర్తుపడతాయి. కాబట్టి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. శరీరమేమో పంచభూతాలుతోని తయారైందని చెప్పి తెలుసుకున్నాం గత వారము. తన్మాత్రలు పంచీకరణము జరగడము ద్వారా మనకు ఏం ఏర్పడ్డాయి? పంచీకరణం జరగడం ద్వారా శరీరం ఏర్పడింది. ఏం ఏర్పడింది? పంచ తన్మాత్రలు పంచీకరణము అనేటటువంటి పద్ధతి ద్వారా పంచభూతములుగా మారినవి. ఒకసారి స్టేట్మెంట్ ఎవరైనా రిపీట్ చేయండి. పంచ తన్మాత్రలు పంచీకరణం చేయడం ద్వారా పంచభూతాలు ఏర్పడ్డాయి. రైట్. ఇంకెవరన్నా ఇద్దరు ముగ్గురు చెప్పండి. పంచ తన్మాత్రలను పంచీకరణ చేయడం వల్ల పంచభూతాలు ఏర్పడ్డాయి. రైట్. కళ్యాణి గారు. పంచ తన్మాత్రలు పంచీకరణం చేయడం ద్వారా పంచభూతాలు ఏర్పడ్డాయి. రైట్. ఇంకెవరైనా? శ్రీకృష్ణ సార్, పంచ నేను చెప్తాను. తన్మాత్రలు పంచ పంచీకరణ తన్మాత్రలు పంచభూతాలు ఏర్పడ్డాయి. ద్వారా పంచభూతాలుగా ఏర్పడ్డాయి. రైట్. ఇప్పుడు మనము గత వారం తెలుసుకున్నది ఒక్కసారి రిపీట్ చేసుకుందాం. ముందు తన్మాత్రలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి కనిపించడం లేదు. ఇక్కడ 5 రకాల తన్మాత్రలు ఉన్నాయి. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేటటువంటి 5 తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో ఈ తన్మాత్రలు ఎవరికి కనిపించడం లేదు. అవి వాటికి అవే ఉన్నాయి. వాటికి అవే ఉండడం అంటే తత్ మాత్రలు, అవి ఉన్నాయి అని. భగవంతుడు ఏం చేశాడు? తనలోంచి మొట్టమొదటగా క్రియేట్ చేసింది ఏంటి? శబ్దము. చెప్పండి. భగవంతుడు ఆత్మలో నుంచి మొట్టమొదట వచ్చినది శబ్దము. చెప్పండి ఎవరైనా. మొట్టమొదటిగా ఏర్పడింది శబ్దం. తర్వాత స్పర్శ, తర్వాత రూపము, తర్వాత రసము, తర్వాత గంధము. ఇవి 5 వేటికి అవే ఏర్పడ్డాయి. కానీ ఇవి కనిపించడం లేదు. వీఆర్ అనేబుల్ టు మేనిఫెస్ట్ దెమ్. దే ఆర్ అనేబుల్ టు మేనిఫెస్ట్ దెమ్సెల్వ్స్. వాటిని అవి వ్యక్తీకరింప చేసుకోలేకుండా ఉన్నాయి. అప్పుడు మరి ఏం చేయాలి? అప్పుడు ఏం చేశాడంటే భగవంతుడు ఈ శబ్దము అనేటటువంటిది ఏదైతే ఉందో శబ్దము ఒక 50 పైసలు తీసుకున్నాడు. స్పర్శ 12 రూపాయల 50 పైసలు ప్లస్ రూపము 12 రూపాయల 50 పైసలు, రసము 12 రూపాయల 50 పైసలు, గంధము 12 రూపాయల 50 పైసలు తీసుకున్నాడు. ఈ 4 కలిపితే ఎంత అయిందండి? ఈ 4 కలిపితే 50. ఓకే. మ్యాథమెటిక్స్ నేర్పించాలా? ఒకసారి మ్యాథమెటిక్స్ నేర్పించరా? కాదు, 100 అన్నారు కాబట్టి ఒకసారి మ్యాథమెటిక్స్ కూడా నేర్పించేస్తే అయిపోతుంది కదా. నేర్పించేసేనా? ఓకే. ఇవి 50. టోటల్ కలిపి 100, ఆ 4 50. టోటల్ కలిపి చెప్పాను సార్. ఓకే, కరెక్ట్. ఓకే. సో ఇప్పుడు ఈ 100 ఏదైతే ఉన్నదో ఇది ఆకాశము అంటారు. ఆ 100ని ఏమంటారు? ఆకాశము. ఎందుకని? ఏది ఎక్కువ ఉందో దాని పేరుతో పిలుస్తారు. శబ్దంతో పిలిచేది ఆకాశము. ఆకాశం అనేది ఆత్మస్వరూపానికి చాలా దగ్గర వస్తువు. దీన్ని మనం ఎక్కడ తెలుసుకున్నాము? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః. ఎన్నొచ్చాయి అందులోపల? నైనం చిందంతి శస్త్రాన్ని. శస్త్రాలు అంటే భూమి. భూమి. శస్త్రములు ఛేదింపజాలవు. ఒక్క నిమిషం. శస్త్రములు ఛేదింపజాలవు. నైనం చిందంతి శస్త్రాన్ని. శస్త్రము అంటే భూమి. శస్త్రము అంటే భూమి. ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం మాట్లాడద్దు. నైనం చిందంతి శస్త్రాన్ని, శస్త్రములు అన్నాడు. ఆత్మ అనేటటువంటిది శస్త్రములతో. ఒక్క నిమిషం ప్లీజ్, అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి ఒకసారి. నైనం చిందంతి శస్త్రాన్ని అంటే ఆత్మని శస్త్రములు అనగా భూమి ఏమీ చెయ్యదు అని అన్నాడు. శస్త్రం అంటే ఏంటి? భూమిలోంచి వచ్చేది, అంతే కదా. భూమిలోంచి వస్తాయి ఇవన్నీ, అదేం చేయదు. తర్వాత నైనం చిందంతి శస్త్రాన్ని. నైనం దహతి పావకః. పావకః అంటే ఏంటి? అగ్నిదేవుడు. అగ్నిదేవుడు
అగ్నిదేవుడు దీన్ని దహింపజేయలేడు. దహతి అంటే దహింపజేయడం. ఓకే, అగ్ని వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? ఏనం క్లేద ఆపో, క్లేదయంతి ఆపో. నీరు ఆపము అంటే నీరు తడపదు, నీరు తడపదు. ఓకే, నా శోషయతి మారుతః. మారుతః అంటే గాలి. ఇవిలో ఏమేమి వచ్చాయి? భూమి, అగ్ని, నీరు. ఆపం అంటే నీరు. లాస్ట్ ది మారుతి అంటే వాయువు. 4 వచ్చాయి. ఇందులో ఈ 4 ఆత్మనేమి చెయ్యలేవు అన్నాడు. అవునా? మరి ఇంకా అంటే ఎందుకు 5వ దాన్ని ఎందుకు కలపలేదు? అర్థం కాలేదు. సర్వత్రా వ్యాపించి ఉంది కదా సార్, సర్వత్రా వ్యాపించి ఉంది కాబట్టి. అదే ఒక్కసారి అర్థం కాని వాళ్ళు చెప్పండి ఎవరైనా. 4 కలిపారు కదా, కల్పనిది ఏది? హలో, ఆత్మని పంచభూత ఆకాశాన్ని కలపలేదు. అదే ఒకసారి అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడుగుతారా? కొద్దిగా అర్థమైన వాళ్ళు ఊరుకోండి, అర్థం కాని వాళ్ళు ఎవరైనా చెప్పండి సార్. మళ్ళా చెప్పడము. మళ్ళా చెప్పాలంటే ఆ శ్లోకం వచ్చా? ఎవరు అడిగారు మళ్ళా చెప్పమని? మీతోటే చెప్పిస్తాను. సుగుణ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. అందులోపల శ్లోకం చదవండి. బుక్ తీసుకోలేదు. శ్లోకం చదవడం వచ్చా? శ్లోకం చైనం క్లేదయంత్యాపో అశోషయతి మారుతః. ఇప్పుడు సుగుణ గారు 4 విషయాల గురించి చెప్పాడు భగవంతుడు. ఆత్మని భూమి ఏమి చేయలేదు, అగ్ని ఏం చేయలేదు, నీరేమి చేయలేదు, తర్వాత వాయువు ఏం చేయలేదు అన్నాడు. మరి 5వది అయినటువంటి ఆకాశం ఎందుకు చెప్పలేదు? నేను మీ వైపు చూడట్లేదని అందరూ ఏమనుకోకండి. లాస్ట్ ఓవర్ చూస్తూ మీతో అడుగుతున్నాను మిమ్మల్ని. ఓకే, ఏమనుకోవద్దు. చెప్పండి. మళ్ళీ సార్ మా వైపు చూడట్లేదు, మాతో కట్టిప్ చేసిండు ఆ సార్. ఏందే వదినే, రేపు పొద్దున మళ్ళీ డిస్కషన్స్. వదినే ఏందే, నిన్న సార్ చూసినావా ప్రవచనం చెప్తలేడు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు, చెన్నై సూపర్ కింగ్స్ వికెట్లన్నీ పడిపోయినాయి కదా, సార్ కొద్దిగా టెన్షన్ పడుతున్నాడు, ధోని లేడు కదా టెన్షన్ పడుతున్నాడు అని. హరి, లాస్ట్ ఓవర్. they are doing really good. That Overton is playing very well. Just check and after that switch off the TV. Chudo 124 for 9. It was not expected at all. Okay, so a bowler, he's doing the work for his team, and that too for a 9th wicket. Okay, so ఇప్పుడు రేపు ఏమనుకుంటారు? సారు నిన్న చెప్పిండు కానీ ఆ 4 5వది మిస్ అయిపోయిండు, ఆకాశం మిస్ అయిపోయిండు అని అనుకుంటారు. అంతేనా కదా? ఆకాశం మిస్ అయ్యాని అనుకుంటారా లేదా మీరు? సో 4 అంటే ఆత్మని ఆకాశం ఏమీ చేయలేదని ఎందుకు చెప్పలేదు ఆయన? ఇప్పుడు ఆత్మని నీరేమి చేయలేదు, భూమి ఏమి చేయలేదు, తర్వాత అగ్నేమి చేయలేదు, వాయువు ఏది చేయలేదు అని చెప్పాడు. కానీ భగవంతుడు ఆత్మని వాయువేమి చేయలేదు అని చెప్పాడు. అయితే ఆత్మలోంచి మొట్టమొదట వచ్చినటువంటి వస్తువు ఏంటి? ఆకాశం వచ్చింది. సో ఆత్మ, ఆకాశము దాదాపుగా ఒకే పద్ధతిలో ఉంటాయి. ఆకాశము అనగా ఏంటి? ఎవరన్నా చెప్పండి. వ్యాపించినది. ఆకాశం అంటే ఏంటి? శూన్యం, గగనం శూన్యం అంటే స్థలము అంటారు. ఏమంటారు? స్థలము అంటారు, స్పేస్. ఈ స్పేస్ ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆత్మ, ఆకాశము 2 కూడా సర్వత్రా వ్యాప్తి చెందినవి అన్నటువంటి విషయం ఒకటైతే, ఓకే, అది మొదటి విషయం అయితే, రెండవ విషయం ఏంటంటే ఆకాశాన్ని భగవంతుడు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఆత్మ ఎప్పుడైతే ఉందో అందులోంచి ఇమీడియట్ గా వచ్చింది. సో కాబట్టి ఆత్మకు ఉన్నటువంటి అన్ని లక్షణాలను కూడా అది స్వీకరించగలిగినది. రంగా అవుట్ అయిపోయాడు. తీసేసేయి, టీవీ తీసేయి. 2 balls స్పేర్ ఉండగా అవుట్ అయిపోయాడు. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా నేను పీస్ఫుల్ గా చెప్పచ్చు, ఏ టెన్షన్ లేదు నాకు. ఇప్పుడు మీకేం టెన్షన్ పెట్టను. సో ఇప్పుడు ఏమైపోయింది? ఆత్మ అందుకోసం అనేటువంటి ఆకాశతత్వాన్ని కలిగి ఉన్నటువంటిది. ఆత్మ అనేటటువంటిది ఆకాశతత్వాన్ని కలిగి ఉన్నటువంటిది.
కాబట్టి ఫస్ట్ ఆత్మలోంచి ఏమొచ్చింది? శబ్దము అనగా ఆకాశము. అయితే ముందు శబ్దం వచ్చింది, ఆకాశం రాలేదు. ఆ శబ్దానికి ఏం చేశారంటే అదొక 50 పైసలు, దాంట్లోంచి ఒక 50 పైసలు తీసుకున్నారు. తీసుకొని దీంట్లోంచి ఒక పావలా, దీంట్లోంచి ఒక 2 అణాలు, దీంట్లోంచి ఒక 2 అణాలు, దీంట్లోంచి ఒక 2 అణాలు, దీంట్లోంచి ఒక 2 అణాలు. అప్పుడు ఏమైంది? 8 అణా అయింది. 8 అణా అంటే 50. అప్పుడు ఆకాశం మనకు తెలియడం మొదలెట్టింది. ఇక్కడ స్థలం ఉంది అన్న విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారు? నెక్స్ట్ శబ్దం తర్వాత స్పర్శ. స్పర్శ అనగానే వాయువు. స్పర్శలో ఇప్పుడు ఏం చేశారు? దీన్ని 50 పైసలు తీసుకొని దీన్ని 12.5, దీన్ని 12.5, దీన్ని 12.5, దీన్ని 12.5 తీసుకున్నారు, 50. ఇప్పుడు ఏమైంది? స్పర్శ అంటే ఏంటి? వాయువు వచ్చింది. వాయువు వచ్చింది. తర్వాత మళ్ళీ ఏం చేశారు? వాయువు వచ్చిన తర్వాత ఒకే శబ్దం వచ్చింది. ఇప్పుడు ఆకాశం తెలిసిపోతుంది, ఇప్పుడు వాయువు కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఏం చేశారంటే రూపం కావాలి. రూపం కావాలి కాబట్టి దీనిలోంచి ఏం చేశారంటే దీన్ని 50 పైసలు తీసుకున్నారు. దీన్ని మళ్ళీ సగం పావలా, సగం పావలా, సగం పావలా, సగం పావలా మొత్తం కలిపితే 8 అణా అయింది కింద. ఇదేంటి? ఇప్పుడు రూపం అంటే అగ్ని. అగ్ని తయారైంది. ఇప్పుడు అగ్ని మీకు కనిపించడం మొదలెట్టింది. దీనికి మనం ఉదాహరణగా ఏం చెప్పుకున్నాము? బంగారాన్ని డైరెక్ట్ గా 24 క్యారెట్ ఏదైతే ఉంటుందో 24 క్యారెట్ బంగారంని మీకు డైరెక్ట్ గా ఆభరణాలు చేయడానికి ఉపయోగించరు. అందులోపల కొంత ఇది కలుపుతారు. ఆ కలిపినప్పుడు ఎంత అవుతుంది? అది 91.7% ఉంటుంది. మిగిలినటువంటి 8.3, 8.4% ఏదైతే ఉంటుందో అది క్యాడ్మియం. అవునా కదా? ఎస్ ఆర్ నో? హలో, చాలా డీప్ గా సార్. మాకేం తెలుసు సార్ మీరు ఇవన్నీ చెప్తే? బంగారం ఆభరణాలు వేసుకొని తిరగడం మాకు అలవాటు సార్. మొన్న మా వదినే వాళ్ళ కోడల వాళ్ళ కొడుకుకి తమ్ముడి అల్లుడి మామగారి పెళ్లికి వెళ్ళాం సార్. మేము మంచిగా ఉండే సార్, చాలా బాగుండే. పెళ్లికి అందరం వెళ్తున్నాం సార్. ఈ సమ్మర్ ఏం చేస్తాం సార్? వెళ్ళక తప్పుతుందా? బాగా వెళ్తున్నారు చాలా మంది. మా స్టూడెంట్స్, శ్రీనివాస్ స్టూడెంట్స్ కి పెళ్లిళ్ళు అంటే చాలా ఇష్టం. ఎక్కడ చుట్టరికం ఏంటో కూడా తెలియలేదు సార్ మీరు చెప్పిన దాంట్లో. నాకు తెలియలేదు. మీకు తెలియలేదంటే మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి ఏమైతుంది? ఈ 91.7 ఉన్నప్పుడు మాత్రమే మీకు బంగారం ఆభరణం లాగా మిగులుతుంది. మీకు ఒక బంగారము ఆభరణం లాగా కనిపించాలి అంటే 2 క్యారెట్లు తీసేయాలి. 2 క్యారెట్లు తీసేయగా 91.7 ఉంది. 24 క్యారెట్లు గనక 100 అయితే 22 క్యారెట్లు ఎంత? మ్యాథమెటిక్స్ వచ్చా? చేసి చూపించనా? చేసి చూపించాలా? హలో, 24 క్యారెట్లు 100 అయితే 22 క్యారెట్లు ఎంత? 100 × 22/24. 2 11, 2 12. ఈ 12ను 100తోని మనం చేయాలి. 12.5 వస్తుంది. దాన్ని మళ్ళీ 11తోని గుణించాలి. అప్పుడు మనకు 91.7 సంథింగ్ వస్తుంది. 91.6 అదే సరే. అదే మీకు. సో ఇప్పుడు ఈ విధంగా మనకి ఏం తెలుస్తోంది? మనకు మొత్తం మీద ఏదో ఒకటి కలుస్తే తప్ప అది మీకు ఆభరణంలాగా కనిపించడం లేదు. అదే విధంగా భూమి అనేటటువంటిది మీకు కనిపించాలి. భూమిని పుట్టించాలంటే దేవుడు తను పుట్టించిన తన్మాత్రలను మార్చకపోతే పుట్టించలేడు భగవంతుడు. తన్మాత్రలని మార్చకపోతే పుట్టించలేడు. తన్మాత్రలని పంచమహాభూతములుగా మార్చవలసినటువంటి ఆవశ్యకత వచ్చినటువంటిది భగవంతుడికి. తద్వారా ఆయన ఏం చేయగలిగాడు? ఇలా 5 పంచభూతములను తయారు చేశాడు. ఒకసారి 5 పంచభూతాలు తయారైపోయిన తర్వాత శరీరాన్ని తయారు చేశాడు. కొండలు, కోణలు, చెట్లు, చేమలు, భూమి, మినరల్స్, విటమిన్స్ అన్ని తయారు చేసేసాడు. ఇంకా అన్ని వస్తువులు తయారు చేయడానికి వీలైంది. ఎస్ ఆర్ నో? వస్తువులన్నీ తయారైపోయాయి. పంచభూతాలు తయారవ్వక ముందు ప్రపంచంలో ఏమి తయారు కాలేదు. ఆ పంచభూతాలు తయారవ్వాలి అంటే ఫస్ట్ ఏం చేశాడు? ఆయన పంచ తన్మాత్రలను పుట్టించాడు. పంచ తన్మాత్రలలో మొట్టమొదటగా ఏమొచ్చినది? ఆకాశము వచ్చినది. ఆకాశం కంటే ముందు ఏమి వచ్చినది? భగవంతుడే ఉన్నాడు. అన్ని చోట్ల కూడా భగవంతుడే ఉండేను. ఆ భగవంతుడి యొక్క ఆత్మ అనగా పరబ్రహ్మ అనగా పరమాత్మ. ఆ పరమాత్మ నుంచి మొట్టమొదటగా పుట్టినటువంటిది ఏంటి? ఆకాశ తత్వము. దీనినే ఏమంటారు? తన్మాత్ర అని అంటారు. దానికి అదే ఉన్నది.
ఆ తర్వాత వచ్చినటువంటి మొత్తం 5 తన్మాత్రలని కలిపి రకరకాల కాంబినేషన్స్ లో కలిపి పంచభూతములను తయారు చేశాడు. ఈ ప్రపంచంలో మీకు కనిపించే ప్రతి వస్తువు కూడా పంచభూతములే. పంచభూతములు కానటువంటిది ఏది లేదు. స్థూల శరీరం అంటాను. స్థూల శరీరం అంటే దేంతో తయారైందండి? పంచభూతాలు అంటే ఎలా చేయాలి? ఇలానా లేకపోతే ఇలా చూపించాలా? ఇలా చూపించాలా లేకపోతే పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్యములై ప్రకృతి సో అట్లాగా మనం ఇది చూపించాలా? పంచభూతములని పంచభూతములు ఇది చూపించాలా? ఇదే కదా పంచభూతాలంటే? ఓకే, నేను మొదట ఏం చూపించాను? ఇలా చూపించాను. తర్వాత రెండోది ఇలా చూపించాను. సో ఇప్పుడు మీరు అందరూ ఏంటంటే మొదటిది అన్నారు, అంటే ఇది అన్నమాట పంచభూతాలు అంటే. కరెక్టేనా? చూపించారు సార్ 5,000 దాన్ని కుడి చేత చూపించారు 1,000 పెట్టి, తర్వాత 2 చేతులు రక్కిస్తున్నారు. మిమ్మల్ని ఎలా సతాయిస్తే బాగుంటుందో అలా ఆలోచించుకుని మరీ సతాయిస్తా నేను. ఓకే, ఇప్పుడు మరొకసారి టాపిక్ లోకి జాగ్రత్తగా వద్దాం. పంచభూతములు అనగా ఏవి? ఎవరైనా చెప్పండి ఇప్పుడు. పంచభూతములు ఏవి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. వెరీ గుడ్. ఇప్పుడు ఒకదాని యొక్క లక్షణాలు ఇంకొక దానికి ఉంటాయి. ఆకాశం ఉంది కదా, ఆకాశంలో శబ్దం లక్షణం ఉంటుంది. రెండోది ఏంటండి? వాయువు. వాయువు లోపల శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది సార్. మూడో దానికి వచ్చేసరికి ఏమవుతుంది? శబ్దము, స్పర్శ, ఉంటుంది. తర్వాత రూపం ఉంటుందా? ఉంటుంది. తర్వాత శబ్దం ఉంటుందా? ఉంటుంది. అగ్ని శబ్దం మనకు చాలా సులభంగా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చినటువంటి శబ్ద, స్పర్శ, రూపం. రూపం, రసం. రసం అంటే నీటికి రుచి తెలుస్తుంది. తర్వాత లాస్ట్ గంధము. గంధము అంటే ఆకాశం. అంటే భూమికి 5 లక్షణాలు ఉంటాయి. భూమికి 5 లక్షణాలు ఉంటాయి. సో కాబట్టి తల్లి ఎవరితో సమానం? భూమితో సమానం. తండ్రి మర్చిపోతాను. ఆకాశంతో సమానం. ఇందులో తెలుసుకున్నాం. అది ఎక్కడ తెలుసుకున్నాం? యక్షప్రశ్నలో తెలుసుకున్నాం. చూసారా ఎందుకు ఒక దాంట్లోంచి ఒకటికి ఎందుకు వెళ్తాము అంటే, మనం అన్ని తెలుసుకున్నవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. ఈ రోజు తెలుసుకున్నటువంటి జ్ఞానము మహోన్నతమైనటువంటి జ్ఞానము. శబ్ద, స్పర్శ, రూపరస, గంధముల ద్వారా పంచభూతములు తయారయ్యాయి. ఇప్పుడు నా శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు అంటే ఏంది? మెటీరియల్ మాత్రమే, షేప్ లేదు. చేతులు, కాళ్ళు ఇవన్నీ షేపులు లేవు నాకు. ఇంకా షేప్ లేదు. కానీ ఏమైతుంది? నాకు ఈ పంచభూతాలతో నాదొక ఏమంటారు, ఒక పిండి ముద్ద తయారైంది. నాదేమంటారు ఇప్పుడు? ఒక పిండి ముద్ద తయారు చేశాం. ఆ పిండిలోంచి మళ్ళీ రోటీలు ఎట్లా చేయాలి సార్ అని అడగండి. మీరు వంట విషయం తప్ప నన్ను ఏదన్నా అడగండి. వంట ఇందాక పప్పు నేర్పించడానికి మీకు ఎంత కష్టమైంది? చాలా కాంప్లికేట్ అయిపోతుంది తెలుసా. ఆ ఉత్తగా పప్పు నేర్పించడమే మీకు ఎంత కష్టమైందో, అలాంటిది ఇప్పుడు నేను పిండి నుంచి మొత్తం పుట్టించాలంటే ఎంత కష్టం. దాన్ని దేవుడు అందుకోసం ఏం చేశాడంటే సులభంగా చేద్దామని దాన్ని మాత్రము పంచీకరణం చేయకుండా దానికి ఒక కొత్త పద్ధతి కనిపెట్టారు. పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. పంచీకరణం అర్థం కాని వాళ్ళు అడగండి. సిగ్గుపడితే మాత్రం నేర్చుకోలేరు. మళ్ళా చెప్తున్నా, ఈ జ్ఞానం ఇంకా మీరు 1000 చోట్లకి వెళ్ళినా కూడా ఇంత సులభంగా తెలుసుకోలేరు. 1,00,000 చోట్లకి వెళ్ళినా, ఇంకొక 1,00,000 జన్మలు ఎత్తినా తెలియదు. ఇది అర్థం కాని వాళ్ళు అడగండి. సిగ్గుపడితే రాదు. ఇంకో 10 సార్లు చెప్తాను నేను కావాలంటే. అందరు ఏమనుకుంటారని ఆలోచిస్తున్నారు కదా. చెప్పండి ఇంకోసారి. పంచీకరణం మహాభూతాలుగా మార్చడమే పంచీకరణం అంటారు కదా సార్. రైట్. మనకు ముందు పంచ తన్మాత్రలు భగవంతుడు పుట్టించాడు. పంచ తన్మాత్రలు అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనేటటువంటి 5 లక్షణాలను పుట్టించాడు. ఈ 5 లక్షణాలను ఒకదానితో ఒకటి కలపడం ద్వారా వస్తువులు కనిపించడం మొదలెట్టాయి. ఆ కనిపించే వస్తువులను పంచభూతాలు అంటారు. నా శరీరం ఉంది. నా శరీరం ఏంటి?
నా శరీరం పంచభూతాలతో తయారైంది. ఎలా తెలుసుకుంటాను? ముందు నేను పరిగెడుతుంటాను. పరిగెడుతున్నప్పుడు ఏమైతుంది? స్పేస్ లోంచి పరిగెడతాను, అంటే స్థలంలోంచి పరిగెడతాను, అంటే ఆకాశము. పరిగెత్తిన తర్వాత ఏమవుతుంది? కొద్దిసేపటికి నాకు దమ్ము వస్తుంది, అంటే వాయువు ఉంది నా లోపల. కొద్ది దూరం వెళ్ళేసరికి శరీరం వేడెక్కుతుంది, అంటే నా శరీరంలో అగ్ని ఉన్నది. ఇంకొద్ది దూరం వెళ్తాను, వెళ్ళేసరికి ఏమవుతుంది? నా శరీరంలోంచి ఇది వస్తుంది, చెమట వస్తుంది. సో అన్ని వచ్చేసాయి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? మన శరీరం లోపల పంచభూతాలు ఉన్నాయి. ఆకాశము, జలము, నీరు, భూమి అన్ని ఉన్నాయి, అగ్ని అన్ని ఉన్నాయి. అదే విధంగా మన శరీరంలోనే కాదు, మీరు ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది ఉంది కదా, దీంట్లో ఏమేమి ఉన్నాయి చెప్పండి ఎవరైనా? మట్టి, ఇందులో కూడా 5 ఉన్నాయి. పంచభూతాలు కూడా భూమి ఉంది ఎక్కువ శాతము, మిగతా 4 కూడా తీయకుండానే ఇందులో ఉంటాయి. మైక్రోవేవ్ అని ఎవరైనా విన్నారా అండి? మైక్రోవేవ్ అని విన్నారా? విన్నామండి. మైక్రోవేవ్ ఎలా వాడతారో తెలుసా? మీకు ఇవాళ వంట నేర్పించే ప్రోగ్రామ్ పెట్టుకున్నా. మైక్రోవేవ్ లో బటన్ నొక్కి స్టార్ట్ అని చెప్పేసి కొడితే అది 30 సెకండ్స్ పెరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది మైక్రోవేవ్ లో? ఎవరైనా చెప్పగలరా? ఇంతమంది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు మన గ్రూప్ లో. ఎవరైనా చెప్పగలరా? మైక్రోవేవ్ పెట్టినప్పుడు ఒక వస్తువు ఎందుకు వేడెక్కుతుంది? మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లోనే ఉంది జవాబు. నేను ఇందాక చెప్పిన దాంట్లోనే జవాబు ఉంది. పంచభూతాలు పంచభూత తత్వం ఉంది సార్ అందులో దేని వల్ల అది వేడెక్కుతుంది? తడి ఉంది, శబ్దం ఉంది. దేని వల్ల వేడెక్కుతుందో తెలుసా? దేని వల్ల వేడెక్కుతుందో తెలుసా? అగ్ని వల్ల. ప్రతి వస్తువు ప్రపంచంలో మైక్రోవేవ్ లో పెట్టిన ప్రతి వస్తువు వేడెక్కుతుంది. ప్రతి వస్తువు వేడెక్కుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రతి వస్తువు లోపల కూడా నీటి బిందువులు ఉంటాయి. ఆ నీటి బిందువులు ఏమైతాయంటే వాటి లోపల అలజడి వస్తుంది. అలజడి వచ్చి విపరీతంగా టర్బ్యులెన్స్ తయారవుతుంది. టర్బ్యులెన్స్ అంటే ఏంటి? ఇది కొట్టుకోవటం వల్ల వేడి పుడుతుందంట. వేడి పుడుతుంది. సో కాబట్టి నీరు ఉంది అన్నిట్లలో. చూసారా? నీరు లేదనుకున్నాం. సో ఇందులో ఇప్పుడు నీరు ఉందంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోక వస్తాం అసలు మీరు వదులుతారా ఒప్పుకోకపోతే? సో ఉంటాయి అన్నిట్లలో నీరు ఉంటుంది. అదే విధంగా ఒక చెట్టు కొమ్మ ఉంది. చెట్టు కొమ్మలో నీరుంది, అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉంది, భూమి ఉన్నది. అయితే భూమి శాతం ఎక్కువ. అలాగా మన శరీరంలో నీటి శాతం ఎక్కువ. మనకు కనిపించేటటువంటిది ఈ పిండి ముద్ద ఏదైతే ఉన్నదో ఈ పిండి ముద్ద తయారైంది. కానీ మనకి ఇంకా ఏం కావాలి? మరి భగవంతుడు ఏం చెయ్యాలి మనకు? పిండి ముద్దను తయారు చేసిన తర్వాత కనులు పెట్టాలి, ముక్కు పెట్టాలి, నోరు పెట్టాలి. ఒక శిల్పి ఏం చేస్తాడు చెప్పండి? శిల్పి ముందు ఒక మట్టి ముద్దను తీసుకొస్తాడు. అర్థం చేసుకోండి. ఇంతకంటే సులభంగా చెప్పడం ఇక నా జీవితంలో కాదు, దేవుడు వచ్చి చెప్పినా మీకు అర్థం కాదు. మంచిగా వినండి. పిండి ముద్దను తీసుకొస్తాడు. ఆ పిండి ముద్ద లోపల కొంత నీళ్లు కలుపుతాడు, కొంత వేడి చేస్తాడు, కొంత ప్రాపర్ మట్టిని తయారు చేసి అక్కడ పెట్టాడు. ముద్దలో ముందు కండ్లు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా తయారు చేస్తారు. ఆ తయారు చేసేటప్పుడు అవి మాత్రము పంచీకరణము కానివి. అవి అపంచీకృత అవి అపంచీకృతము. అవి ఏమిటి అపంచీకృతము? ఇక్కడే దేవుడు మళ్ళీ కొత్తవి కొన్ని ఐటమ్స్ ను పుట్టించాడు. వాటిని ఏమంటారు అంటే సాత్విక, రాజసిక, తామసిక అనేటటువంటి గుణములను పుట్టించాడు భగవంతుడు. ఇప్పటి వరకు మనకున్నవి కేవలము పంచ తన్మాత్రలు మాత్రమే. ఏమున్నాయి చెప్పండి? ఇప్పటి వరకు మనకు పంచ తన్మాత్రలు నుంచి వచ్చినటువంటి పంచమహాభూతాలు ఈ రెండే ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? ఇప్పటి వరకు మనకి ఏమొచ్చాయి భగవంతుడి సృష్టిలో? పంచ తన్మాత్రలు, పంచభూతాలు. ఇప్పుడు మనకు భగవంతుడు ఏం చేయాలంటే మరి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ ఇవ్వాలి కదా. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అపంచీకృతము ఏం చేశాడు? పంచ తన్మాత్రలు ఇప్పటి వరకు పుట్టించని సాత్విక గుణాన్ని పుట్టించాడు ఆయన. ఇది అపంచీకృతము. పంచీకృతం అంటే ఏంటి? మనం అంతకుముందు చెప్పినట్టుగా పంచీకృతమైనటువంటి వాటి లోపల ఏం జరుగుతుంది? ఒకదాంతో ఒక భూతంతో ఇంకో భూతం కలుస్తాయి, ఒక తన్మాత్రతో మరొక తన్మాత్ర కలుస్తాయి. ఇక్కడ ఒక తన్మాత్రతో ఇంకొక తన్మాత్ర కలవవు. ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే శబ్దము ప్లస్ సాత్విక గుణము.
ఇందులో తన్మాత్రలు 2 కలిసాయా, ఒకటే ఉందా తన్మాత్ర? ఒకటే ఉంది. ఒకటే ఉంది సార్. అలా ఎలా వస్తుంది సార్ సాత్వికత? సో సాత్విక గుణం అనేది భగవంతుడు సృష్టించాడు. రాజస గుణము శబ్దంలోంచి ఎలా వస్తుంది సార్? శబ్దంలోంచి ఎలా వస్తుంది సాత్విక గుణం? శబ్దంలోంచి రాలేదు, శబ్దం నాకు కలిపాడు ఆయన. మీరు చూడలేదు, ఇక్కడ ప్లస్ చూడలేదు మీరు. అదే కనిపించింది. శబ్దం నాకు సాత్విక గుణము కలిపాడు ఆయన. ఆయన ఏం చేశాడు? ముందు మన దగ్గర ఒక్క నిమిషం, పంచ తన్మాత్రలు ఉన్నాయి, అర్థమైందా అంతవరకు? అర్థమైంది సార్. తర్వాత ఆయన కొత్తగా ఏం తీసుకొచ్చాడు? సాత్విక గుణం. 3 గుణాలు తీసుకొచ్చాడు, త్రిగుణాలను తీసుకొచ్చాడు. సాత్వికం, తామసికం, రాజసికం. రైట్. ఇప్పుడు ఏం చేశాడంటే పంచ తన్మాత్రలను ఒకదాంతో ఒకటి తయారు చేస్తే మనకు ఆల్రెడీ ఒక మట్టి ముద్ద వచ్చేసింది కదా. ఇప్పుడు మట్టి ముద్ద కాదు, ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే శబ్దము ప్లస్ సాత్విక గుణము పెట్టాడు. పెట్టేసరికి చెవి తయారైంది. నెక్స్ట్ ఏం చేశాడు? శబ్ద స్పర్శ, స్పర్శ ప్లస్ సాత్విక గుణం, చర్మం తయారైంది. ఓకే. శబ్ద స్పర్శ రూపము ప్లస్ సాత్విక గుణం, కనులు తయారయ్యాయి. శబ్ద స్పర్శ రూపము, రసము ప్లస్ సాత్విక గుణం, నోరు తయారైంది. రసము, శబ్దస్పర్శ రూపరస, గంధము ప్లస్ సాత్విక గుణము. ఇంకా అన్నిటికీ సాత్విక గుణమే కలిపాడా సార్? అన్నిటికీ సాత్విక గుణమే కలిపాడు. ఇప్పుడు ముక్కు తయారైంది. అర్థమైందా? ముక్కు ఎలా తయారైందో, నోరు ఎలా తయారైందో అర్థమైందా? ఇంకొకసారి చెప్పండి సార్ అంటారా? ఒకసారి చెప్పండి సార్. ఒకసారి చెప్పండి సార్, రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. సరే, ఫస్ట్ నాకు చెప్పండి, భగవంతుడు ఫస్ట్ సృష్టించి చేసిన ఆత్మలోంచి వచ్చింది ఏంటి? ఆకాశం. ఆకాశం వచ్చిందండి. ఆకాశం కాదు, ఆకాశ తన్మాత్ర వచ్చినది. పంచ తన్మాత్రలు తన్మాత్రలు మాత్రమే వచ్చాయి. తన్మాత్రలు అంటే వేటికి అవే ఉన్నాయి. వేటికి అవే అంటే దాని మీనింగ్ ఏంటి? శబ్దము దాంట్లోపల 100% ఉంది. శబ్దము 50% ఉండి మిగిలిన 50% కనుక అయితే అప్పుడు దాన్ని ఆకాశం అంటారు. అంటే మిక్స్చర్ అయిన తర్వాత, పంచీకరణము అనగా మిక్స్చర్, పంచీకరణము అనగా మిక్స్చర్, సమ్మేళనము. ఆ మిక్స్చర్ చేసిన తర్వాత మాత్రమే, మిక్స్ చేసిన తర్వాత మాత్రమే మీకు వస్తువు కనిపిస్తుంది. ముందు శబ్దము దానికదే 100% ఉన్నప్పుడు కనిపించలేదు, స్పర్శ దానికదే ఉన్నప్పుడు 100% కనిపించలేదు. అన్ని 100% నుంచి తీసుకొచ్చి రెండో దాంట్లో ఏం చేశాడు? ఆయన 50% చేశాడు. 50% చేసి మిగతా 50లో మిగతా 4 కలిపాడు. అలా కలపడాన్ని పంచీకరణం అన్నాము. దాని ద్వారా పంచతన్మాత్రలు వచ్చాయి. శబ్దస్పర్శ రూపరస గంధాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి అనేటటువంటి మహాభూతములు ఏర్పడినవి. అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. నాకు తెలిసి ఇంకా కూడా అర్థం కావట్లేదని జనాలకు. హలో, సాత్విక గుణము వస్తేనే సాత్విక గుణం ఆగండి, ఇంకా సాత్విక గుణం దాకా రాలేదు. పంచభూతాలు ఏర్పడడం దాకా అర్థమైందా అందరికి? అర్థం కాని వాళ్ళు అడగండి కదా, ఎందుకంటే తర్వాత పాయింట్ చెప్పాలంటే ఇది అవసరము. ప్రతి భూతంలోని సాత్విక గుణమే ఎందుకు కలపాలండి? ఇప్పుడు నేను సాత్విక గుణం గురించి కాదు, పంచ మహాభూతములు ఎలా ఏర్పడ్డాయో చెప్పాను. అర్థమైందా? అర్థమైందండి. ఎందుకు కలిపారు అంటున్నాను. అది ఇంకా మనం రాలేదండి, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఇప్పుడు పంచ తన్మాత్రల నుంచి ఒక పిండి ముద్ద తయారైనది. ఒక పిండి ముద్ద తయారైనది. ఆ పిండి ముద్ద పంచభూతములతోని ఉన్నటువంటి ఒక పిండి ముద్ద తయారైనది. ఇప్పుడు మనకు కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మము కావాలి. ఎవరు? చాలా డీప్ గా ఇంట్లో ఇన్ని డిస్కషన్స్ చేసి, ఇంత భర్త, పిల్లలు, చుట్టాలు, చాలా అజ్ఞానం ఎంత పెరిగిపోయింది తెలుసా? అంటే బాధపడతారు, చెప్తే అర్థం కాదు, గిచ్చితే ఏడుస్తారు. పద్మావతి గారు మ్యూట్ పెట్టుకోండి.
మ్యూట్ లో పెట్టుకోండి. నేను మ్యూట్ లో పెట్టాను కానీ అంటే ఇదే అంటున్నాను, ఇంట్లోపల చుట్టాలు, స్నేహితులు, కంసాలు పెట్టడాలు, అన్నాలు పెట్టడాలు, పిచ్చి నవ్వులు, పిచ్చి మాటలు. ఇది ఇంత టఫ్ టాపిక్ అని చెప్పాను కదా, గ్రూప్ లో ఆల్రెడీ మెసేజ్ పెట్టాను కదా, కష్టమైన టాపిక్ అని చెప్పి పెట్టాను కదా గ్రూప్ లోపల. పెట్టినప్పుడు ఎలా కూర్చోవాలి, ఎంత కంఫర్టబుల్ గా కూర్చోవాలి? పెద్దవాళ్లే కదా అందరూ, నేను చిన్నపిల్లలా చెప్పడానికి? తన్మాత్రలు ముందొచ్చాయి. తన్మాత్రలు అంటే వేటికి అవే. తన్మాత్ర అనగా 100% అవే ఉన్నాయి. అవి వేటితో గలవు, ముభావంగా ఉంటాయి. ఇలా 5గురిని గుర్తుంచుకోండి. 5గురు ముభావంగా ఉన్నారు, అది తన్మాత్రలు. 5గురు ముభావంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము, ఒకళ్ళని ఒక్కొక్కళ్ళతో కలుపుతున్నాం. ఇలా కలిపినప్పుడు ఏమైంది, అందరూ గుంపులు గుంపులుగా తయారై ఫస్ట్ ఏం చేసాము, శబ్దం అనేవాడిని లీడర్ గా పెట్టి మిగతా 4 ఫాలోవర్స్ పెట్టాం. అప్పుడు ఇది ఆకాశంగా తయారైంది. శబ్దం తర్వాత స్పర్శ అనేవాడిని లీడర్ గా పెట్టి వాడికి ఒక 4 ఫాలోవర్స్ ఇచ్చాం. అప్పుడు వీడేమయ్యాడు, స్పర్శ వాయువు అయ్యాడు. రూపము అగ్నిదేవుణ్ణి లీడర్ గా పెట్టి మిగతా 4 కలిపాము, వీడు అగ్నిగా తయారయ్యాడు. ఇలాగా ఒక్కొక్కటి పంచ తన్మాత్రలు పంచభూతములుగా తయారైపోయాయి. సో ఇప్పుడు మనకు పిండి ముద్ద ఏదైతే ఉన్నదో, ఈ పిండి ముద్ద పంచభూతములతో తయారైపోయి వచ్చేసింది, రెడీగా ఉంది. ఇంకా ఇప్పుడు మనకు కావాల్సినది ఏమిటి, మనకు కావాల్సినవి కళ్ళు, ముక్కు, నోరు, చెవి, ఇవన్నీ కావాలి కదా. అందుకోసం భగవంతుడు ఆలోచించాడు ఏం చేస్తే బాగుంటుంది అని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే 3 గుణాలు పెడదాము, కొత్తగా పుట్టించాడు ఇవి ఆయన. ఇవి పుట్టించే వరకు కూడా ప్రపంచంలో ఏ ప్రాబ్లము లేదు. ఇవి పుట్టించిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందాక ఆవిడ విషయం లోపల అజ్ఞానం, అది తమస్సు. కొంతమందికి చెప్పగానే అర్థమవుతుంది, అది సాత్విక లక్షణం. కొంతమందికి పని చేయడానికి ముందు ఉత్సుకత, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు, అది రాజస గుణం. అవన్నీ కూడా ఈ గుణాల నుంచి వచ్చాయి. ఈ గుణాలలో ముందు ఆయన ఏం చేశాడు, ఒక తన్మాత్రను తీసుకున్నాడు. తన్మాత్ర అంటే 100% తన్మాత్ర. ఫస్ట్ ఏం చేశాడు, శబ్ద తన్మాత్రను తీసుకున్నాడు. ప్లస్ దీనికి ఏం చేశాడు, సాత్విక గుణంని యాడ్ చేశాడు. ఇది ఇదేమైంది, చెవి తయారైంది. నెక్స్ట్ స్పర్శను తీసుకున్నాడు. స్పర్శ అనేటటువంటి తన్మాత్ర అనగా ఇది 100%కి 100% ఉంటుంది, దీంట్లో ఏమి కల్తీ లేదు. కల్తీ లేని స్పర్శను సాత్విక గుణంతో యాడ్ చేశాడు, చేస్తే చర్మం తయారైంది. రూపంని సాత్విక గుణంతో యాడ్ చేశాడు, కన్ను తయారైంది. శబ్ద స్పర్శ రూప రసముని సాత్విక గుణంతోనే యాడ్ చేశాడు, నోరు తయారైంది. నాలుక అందుకే తడిగా ఉంటుంది, రసం. తర్వాత శబ్ద స్పర్శ గంధంకి సాత్విక గుణం కలిపాడు. కన్ను చూస్తాం కదా, కళ్ళు. నెక్స్ట్ రసమేమో నాలిక. నెక్స్ట్ గంధము అంటే వాసన, అంటే ముక్కు తయారైంది. సో ఇప్పుడు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. శబ్దం ఎవరింటారు, చెవి. ఎస్ ఆర్ నో? ఇది శబ్ద తన్మాత్రతోనే తయారైంది, సాత్విక లక్షణం కలిపాడు. శబ్ద తన్మాత్రకు సాత్విక లక్షణం కలపడం ద్వారా చెవి తయారైంది. ఇది దేంతో తయారైందండి, రూపం. ఇది ముక్కు దేంతో తయారైంది, గంధము. నాలుక దేంతో తయారైంది, చర్మము దేంతో తయారైంది, వాయుదేవుడి యొక్క స్పర్శతో తయారైంది. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడు, పంచ జ్ఞానేంద్రియములను తయారు చేశాడు. సో ఇప్పటి వరకు మనకి ఏమొచ్చాయి, పంచ తన్మాత్రలు వచ్చాయి, పంచ మహాభూతములు వచ్చాయి, ఇప్పుడు ఏమొచ్చాయి, పంచ జ్ఞానేంద్రియాలు కూడా వచ్చాయి. ఈ 5 జ్ఞానము అనగా సాత్వికము అని గుర్తుంచుకోండి. జ్ఞాన ఇంద్రియములు అనగా సాత్విక గుణములు. శబ్ద స్పర్శ రూపరస గంధములను గ్రహించే శక్తిని పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. శబ్ద స్పర్శ రూపరస గంధములను ఎలా గుర్తిస్తాం మనము, శబ్దమును చెవి ద్వారా గుర్తిస్తాము, రూపమును కన్ను ద్వారా గుర్తిస్తాము, గంధమును ముక్కు ద్వారా గుర్తిస్తాము, రుచిని నాలిక ద్వారా గుర్తిస్తాము, స్పర్శని చర్మము ద్వారా గుర్తిస్తాము. గుర్తించడము అనగా సాత్విక లక్షణము. జ్ఞాన ఇంద్రియములు అన్నిట్లలో కూడా కామన్ గా ఉన్నదేంటి, జ్ఞానేంద్రియం. ఇప్పుడు ఇందులోపల ఒక తన్మాత్రతోటి ఇంకో తన్మాత్ర కలిసిందా లేదా? జ్ఞానేంద్రియాలలో ఒక తన్మాత్రతో ఇంకొక తన్మాత్ర కలిసిందా? లేదు. ఓన్లీ సాత్వికమే కదా, ఓన్లీ సాత్విక గుణం ఒకటే కలిసింది.
దాన్ని జ్ఞానేంద్రియము అంటారు. ఇప్పుడు ఏం చేశాడు, ఈ శబ్ద స్పర్శ రూపరస గంధములకు రాజస గుణంలోనే యాడ్ చేశాడు. యాడ్ చేసేసరికి ఏమయ్యాయి, కాళ్ళు, చేతులు, నోరు, తర్వాత విసర్జన అవయవాలు, ఈ 5 తయారయ్యాయి. అవి కర్మ ఇంద్రియాలు. కర్మేంద్రియాలు దేంతో తయారయ్యాయి, పంచ తన్మాత్రలకు రాజస గుణము కలుపగా కర్మేంద్రియములు తయారైనవి. చెప్పండి ఎవరైనా. అంటే ఏంటి, మనస్సు, బుద్ధి, సారీ, ఈ ఇందాక చెప్పినవి ఏమిటి, విసర్జన అవయవాలు, నోరు. అంటే పంచ తన్మాత్రలతో ఆయన ఏమేమి తయారు చేస్తున్నాడు, పంచ తన్మాత్రలతో ముందు పంచభూతాలు తయారు చేసేసి పక్కన పెట్టేశాడు. పంచభూతాలు మాత్రం ఒకదాంతో ఒకటి కలిశాయి, అందరూ ఫ్రెండ్లీగా. తర్వాత వచ్చినవి ఏమిటి, పంచ జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలకు ఏం చేశాడంటే ఈ పంచ తన్మాత్రలకు సాత్విక గుణం కలిపాడు. కలపగానే అప్పుడు మనకు ఇవి వచ్చేసాయి, ఏమంటారు, జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు దేంతో వచ్చాయి, రాజస గుణం నుంచి. ఆకాశమే వాక్కుగా రాజస గుణం. ఆకాశము సాత్విక గుణంతో కలిస్తే ఏమొచ్చిందండి మనకు, ఇప్పుడు ఆకాశము రజోగుణం రావడం వల్ల వాక్ వచ్చింది. వాయువు యొక్క రజోగుణం వల్ల కాళ్ళు, చేతులు, పాని అంటే చేతులు వచ్చాయి ఈ వాయువు యొక్క. అగ్ని యొక్క రజోగుణం వల్ల పాదము వచ్చినది. అగ్ని యొక్క రజోగుణం వల్ల, అనగా రజోభాగం ఏదైతే ఉంటుందో అది మనకు పాదం వచ్చింది. జలం యొక్క రజోగుణం వల్ల జననేంద్రియము వచ్చినది. పృథ్వీతోని వచ్చినటువంటి ఏదైతే ఉన్నదో అది విసర్జన అవయవము వచ్చినది. ఈ విధంగా కర్మ ఇంద్రియములను కూడా భగవంతుడు తయారు చేశాడు. ముందుగా పంచ తన్మాత్రలని కలిపి పంచభూతాలు తయారు చేశాడు. పంచ తన్మాత్రలలోంచి ఆయన ఏం చేశాడు, సాత్విక గుణంని కలిపి జ్ఞాన ఇంద్రియాలను తయారు చేశాడు. తర్వాత పంచ ఇంద్రియాలకు రాజస గుణమును కలపడం ద్వారా ఆయన ఏం చేశాడు అంటే వీటిని మన కర్మ ఇంద్రియాలు మనకు వచ్చాయి. ఇంతవరకు అందరికీ అర్థమైందా? అర్థమైంది సార్. సో ముందు ఇప్పుడు మనకు పంచ తన్మాత్రలు వచ్చాయి, పంచభూతాలు వచ్చాయి, పంచ జ్ఞానేంద్రియాలు. శబ్దానికి రజోగుణం కలపడం వల్ల వచ్చింది ఏంటి? శబ్దానికి రజోగుణం వల్ల వాక్కు, మాట్లాడే శక్తి. రజోగుణం కలవటం వల్ల రజోగుణం వాక్. ఓకే, వాక్ రాసుకుంటారా? రాసుకోండి. శబ్దమునకు రజోగుణము కలపడము వల్ల, శబ్దమునకు నేను చెప్తుంటే ఇందాకే రాసుకున్నారు అనుకున్నాను. సరే, రాసుకోని వాళ్ళు రాసుకోండి. శబ్దమునకు ఒకటే మిస్ అయ్యాను, రాసుకున్నాను. రాసుకోండి, ఏం పర్లేదు, రాసుకోండి, ఇంకోసారి రాసుకోండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కదా. శబ్దమునకు రజోగుణము కలపడం వల్ల వాక్కు వచ్చినది. నెక్స్ట్ వాయువునకు రజోగుణము కలపడం అంటే స్పర్శకు రజోగుణం కలపడం ద్వారా చేతులు వచ్చాయి. అగ్నికి రజోగుణం కలపడం ద్వారా కాళ్ళు వచ్చాయి. కాళ్ళు అగ్ని, చేతులు వాయువు, పాదాలు అంటే కాళ్ళు అనుకోవచ్చు. కాళ్ళు, పాదాలు ఏదైనా సరే అది నడక ఏదైతే ఉందో అది అగ్ని. ఈ చేతులు ఏవైతే ఉన్నాయో ఇవి వాయువు. నోరు మాట్లాడే శక్తి, రుచి చూసే శక్తి కాదు, మాట్లాడే శక్తి ఏదైతే ఉన్నదో అది ఆకాశం యొక్క రజోగుణం. రజోగుణము అనగానే యాక్టివ్ గా ఉండే వస్తువులు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ జలం యొక్క రజోగుణం నుంచి జననేంద్రియము వచ్చినది. భూమి యొక్క, పృథ్వీ యొక్క అనగా శబ్దస్పర్శ రూపరస గంధము యొక్క రజోగుణము వలన విసర్జన అవయవము ఏర్పడినది. ఈ విధంగా భగవంతుడు ఏం చేశాడు, ముందు సృష్టిలో పంచ తన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు తయారు చేసేసాడు. ఎస్ ఆర్ నో? అందరికీ అర్థమైందా? ఇప్పుడు ఈ మొదట పంచభూతాలు ఒకటితో ఒకటి కలుస్తేనేమో దాన్ని పంచీకరణం అంటారు. అంటే భగవంతుడు 2 రకాల పద్ధతులని అవలంబించాడు.
ఒక పద్ధతిని పంచీకరణము అంటారు, రెండవ పద్ధతిని అపంచీకరణము అంటాడు. ఒక పద్ధతిని పంచీకరణము అంటే 5ంటిని కలపడము అని, రెండో దాంట్లో అపంచీకరణము అనగా 5ంటిని కలపకపోవడము. 5ంటిని కలపడం ద్వారా మనకేం ఏర్పడింది? హలో, 5ంటిని పంచమహాభూతాలు. 5ంటిని కలపకపోవడం వల్ల, ఒకదాంతో ఒకటి 5ంటిని కలపకపోవడం వల్ల జ్ఞాన ఇంద్రియములు, కర్మ ఇంద్రియములు వచ్చినవి. రాసుకోండి. ఇంకా కన్ఫ్యూజ్ చేయనా? ఆపేనా? ఇంకొక పాయింట్ చెప్పనా? ఆపేనా? పంచీకరణంలో స్పెషల్ కేసు పంచీకరణం చెప్తా, చెప్పరా? స్పెషల్ పంచీకరణము అపంచీకరణం రెండు వచ్చేసాయా లేదా? పంచీకరణం అపంచీకరణం. అపంచీకరణం ద్వారా ఏమి ఏర్పడ్డాయి? పంచీకరణం ద్వారా అపంచీకరణ ద్వారా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. పంచీకరణం ద్వారా పంచమహాభూతాలు. ఇంతవరకు అందరికీ అర్థమైంది. ఇప్పుడు పంచమహాభూతాలు వచ్చేసాయి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కూడా తెలిసిపోయాయి మనకు. అవునా? సో ఇప్పుడు మనకు అన్ని వచ్చేసాయి, మనకు 3 ఇంపార్టెంట్ అన్ని కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఇవి కాక సార్ మిగతావి ఎట్లా ఏర్పడ్డాయి సార్? పంచ ప్రాణాలు, అవునా, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞానము, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కూడా వస్తాయి కదా. అవి మళ్ళీ కొన్ని పంచీకరణాలు చేశాడు. అది ఇప్పుడు మనకు ఆత్మబోధలో అవసరం లేకపోయినా కేవలం మీ నాలెడ్జ్ కోసం మాత్రమే చెప్తున్నాను. రాసుకోండి. ఆకాశంలో ఆకాశము కలవగా ఇప్పుడు ఏం చేశాడు? ఆకాశంలోంచి మళ్ళీ ఒక ఆకాశంని 50 తీసుకున్నాడు, అదే ఆకాశాన్ని 50 తీసుకున్నాడు. ఇప్పుడు పేరుకు చూస్తే 100% అదే కదా సార్ అనొచ్చు, కానీ పంచీకరణం లోపల అట్లా కాదు. ఆకాశము ప్లస్ ఆకాశము, ఇది 50 ఇది 50 అంటే 2 ఆకాశాలే. అంటే ఆకాశము = జ్ఞానము వచ్చింది. ఆకాశ పంచీకరణములు. రాసుకోండి. ఇప్పుడు సబ్ టాపిక్ ఏంటి? ఆకాశ పంచీకరణములు. ఆకాశముతో ఆకాశము కలపడం ద్వారా జ్ఞానము ఏర్పడినది. ఆకాశముతో ఆకాశము కలపడం ద్వారా వచ్చినటువంటిది జ్ఞానము. అంటే ఇక్కడి నుంచి కొంత బంగారం తీసుకున్నాడు, ఇంకో బంగారం తీసుకున్నాడు, 2 24 క్యారెట్ బంగారమే, రెండింటిని కలిపాడు, అది జ్ఞానము. అందుకే జ్ఞానం కనిపించదు మనకు. ఎస్ సార్ నో? అవునా కదా? అవునండి సార్ అంటే ఇప్పుడు ఆకాశం కలిపారు అనుకోవచ్చా సార్? కాదు, ఆకాశంలోనే ఆ శబ్దంలో శబ్దం కలిపాడని. శబ్దంలో శబ్దమే. ఇది తన్మాత్రలు కలపడము. మనం నేర్చుకుంటున్నది వాయువు యొక్క పంచీకరణము. ఆకాశం యొక్క పంచీకరణము. ఆకాశం యొక్క పంచీకరణం శబ్దంలో శబ్దం అని రాసుకోండి. అది జ్ఞానము. శబ్దంలో వాయువు, మిగతావి కలవట్లేదు, ఓన్లీ ఒకటే కలుస్తుంది. ఇంతకు ముందు మనం చేసిన పంచీకరణలో ఏమైంది? ఒకటిలో మిగతా 4 కలిసాయి. అవునా కదా? పంచభూతాలు తయారయ్యేటప్పుడు ఒకటిలో మిగతా 4 కలిసాయి. అవునా కదా? ఇప్పుడు సేమ్ కలుస్తున్నాయి. ఈసారి ఏం చేస్తున్నాము? ఒక దాంట్లో ఇంకొకటి, ఇది 50% అది 50%. ఇంతకు ముందు ఏం చేసాము? ఇది ఒకటి 50% అయితే మిగతా 4 కలిపి 50% చేసాం. ఇది 50%, ఈ 4 కలిపి 50%. అది పంచ మహాభూతంగా తయారైంది. ఇప్పుడు అలా కాదు, ఇది 50% ఇది 50%. ఆకాశంలో ఆకాశము జ్ఞానము, ఆకాశంని వాయువుతో కలిపాడు, ఇది 50% అది 50%. అప్పుడు మనస్సు వచ్చింది. రాసుకోండి. ఆకాశమునకు వాయువు కల్పగా మనస్సు వచ్చినది. అందుకే మనస్సు చాలా చంచలం. ఆకాశమునకు అగ్ని కల్పగా కాబట్టి చంచలం, వాయువు కాబట్టి చంచలం, వాయు స్వరూపం కదా మనస్సు, అందుకే చంచలం. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇక్కడ ఒక పాయింట్ సార్ చెప్పండి. ఇక్కడ మీరు ఆకాశం వాయువు కలిపితే మనసు వచ్చింది అన్నారు కదా సార్. ఆకాశానికి వాయువు కలిపితే మనస్సు ఏర్పడింది అన్నారు. ఆకాశాన్ని ఫస్ట్ ఉన్న తన్మాత్రల్లో తీసుకోవాలా, తన్మాత్రల ద్వారా తీసుకోవాలా సార్? అది శబ్దం అని రాసుకోండి. ఏముంది, మీకు రావాలనుకుంటే శబ్దం అని రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుందని నేను ఆకాశం అంటున్నాను. ఆకాశ అంటే మొట్టమొదట ఏర్పడినాయి. కరెక్ట్, అవే. ఓకేనా? వాటిలోంచి ఇప్పుడు మనం ఏమనుకున్నాము? ఆకాశమునకు వాయువు కలవగా మనస్సు ఏర్పడినది.
ఆకాశమునకు అగ్ని కలవగా బుద్ధి ఏర్పడినది. ఆకాశమునకు జలము కలవగా చిత్తము ఏర్పడినది. ఆకాశమునకు భూమి కలవగా అహంకారము ఏర్పడినది. సో ఇప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞానము అనేటటువంటి 5 వచ్చాయా లేదా? ఈ 5 ఏది కనిపిస్తుందండి మనకు? భూమి కలిస్తే ఏమొస్తుంది సార్? అహంకారం. అహంకారం మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అహంకారం ఇవి కూడా కనబడాయి సార్. జ్ఞానము ఆకాశంలో ఆకాశం కలిస్తే జ్ఞానం, ఆకాశంలో వాయువు కలిస్తే మనస్సు, ఆకాశంలో అగ్ని కలిస్తే బుద్ధి, ఆకాశంలో జలము కలిస్తే చిత్తం, ఆకాశంలో భూమి కలిస్తే అహంకారం. అహంకారం మనకు కనపడుతుంది. కనిపించదు, ఏది కనిపించదు, ఏది కనబడదు, అని ఫీల్ అవుతాం అంతే. ఫీల్ అవుతాం. ఓకేనా? ఇదే విధంగా ఇప్పుడు వాయు పంచీకరణాలు చేద్దాం. ఇప్పుడు మన వాటిని ఏమంటారంటే దీన్ని ఆకాశ పంచీకరణాలు అంటారు. దీని ఏమని రాసుకోమంటారు హెడ్డింగ్? ఆకాశ పంచీకరణములు 5 రకములు. ఆకాశ పంచీకరణములు 5 రకములు అని జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని చెప్పి రాసుకోండి. కష్టంగా ఉందా సబ్జెక్టు? పారిపోవాలనుందా? పరిగెత్తి వెళ్ళిపోవాలనుందా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. ఇంట్రెస్టింగ్. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉండాలి. కొద్దిగా టఫ్ చెప్పగానే పారిపోవాలి. టకటక సార్ సినిమా స్టోరీ చెప్పండి సార్, మీరు ఏం మాట్లాడతారు? ఇవన్నీ సినిమా స్టోరీ చెప్పండి సార్, ఇవన్నీ మాకు అర్థమైతలేవు. ఏంది సార్ ఇదంతా, ఏం మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ స్టూడెంట్స్ లోపల వీళ్ళందరికీ కూడా నేను కాంపిటీషన్ ఎగ్జామ్ రాయించా. ఎగ్జామ్ రాయిస్తే వీళ్ళందరూ ఏం చేస్తారు, టేబుల్స్ మీద కూర్చున్నారు. కూర్చోగానే ఏమైపోయింది, సునంద మేడంకి కొద్దిసేపు అయ్యాక కన్ఫ్యూజ్ అయింది. ఇది చూసింది, క్వశ్చన్ పేపర్ చూస్తారు ఆవిడ, ఏం అర్థం కాలే. అక్కడ ఇన్విజిలేటర్ వెళ్తున్నాడు, ఆయన పిలిచింది, ఇన్విజిలేటర్ ఇంటరా అని. ఏంటి అని అనగానే ఆయనకి ఇక్కడ సైడ్ డబ్బు పెట్టింది, ఇక్కడ సైడ్ కత్తి పెట్టింది. ఆమె ఇన్విజిలేటర్ మేడం అడిగింది ఏంటివి అని. ఇక్కడ డబ్బు పెట్టావు, ఇక్కడ కత్తి పెట్టావు ఏంటి అని. అంటే నాకు ఈ పేపర్లో ఏముందో సమజైతలేదు, ఇది కనుక నువ్వు నా బదులు రాయాలంటే డబ్బులు తీసుకుంటావా? డబ్బులు తీసుకోకపోతే కత్తితో పొడుస్తా. సో డబ్బులు కావాలా, కత్తి కావాలా, ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. ఆవిడేమన్నారు, డబ్బులు కావాలా, కత్తి కావాలా. ఇదేందో చాలా టఫ్గా ఉంది క్వశ్చన్ పేపరు. డబ్బులు కావాలా, కత్తి కావాలా? అర్థమైందా శ్రీనివాస్ స్టూడెంట్స్ ఎట్లా ఉంటారో? సార్ డబ్బులు ఇవ్వము, కత్తి ఇవ్వము సార్, సొంతంగా ఆలోచించి చెప్తాం సార్. రాయపూర్ సైలెంట్ గా వచ్చేస్తాం సార్, అంతే. లేదు సార్, ఆలోచిస్తాం సార్. ఒక 10 నిమిషాలు లేట్ అయినా ట్యూబ్లైట్ సార్ నాది, అయినా ఎట్లా కొట్లా ఆలోచిస్తాం సార్. కష్టాన్ని ఈజీగా చేస్తారు సార్. అసలు ఎంత కష్టమైందైనా ధర్మలత గారు ఏం చేస్తారు, ఆవిడ ఏం చేస్తారు, అక్కడ కత్తి పైసలు ఉంటాయి కదా, ఆవిడ డబ్బులు పెట్టారు, అక్కడ కత్తే పెడతారు డైరెక్ట్ గా. అంటారు నువ్వు నా బదులు రాయాలి, ఇన్విజిలేటర్ అంటారు నువ్వు నా బదులు రాయాలి, కత్తితో పొడుస్తా అని. అయితే మణి మేడం అట్లా కాదు, మణి మేడం వీళ్ళిద్దరిలాగా చేయరు. ఆవిడేమంటారంటే మంచిగా నిదానంగా మాట్లాడతారు. అంటారు ఒక ఎగ్జామ్ రాసిపోయేటోని కాదు, మా సార్ 10 ఎగ్జామ్స్ పెడుతున్నాడు, గంపగుత్త. కాబట్టి డబ్బులు తీసుకోండి, ఎంత కావాలో అంత గంపగుత్త మాట్లాడుకుందాం. కత్తులు, కటార్లు ఇవన్నీ వద్దు, మీకు ఎంత కావాలో చెప్పండి. ఎగ్జామ్ నా కత్తి అంటే భయం సార్ నాకు. భయమా? ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఏమైతుంది, శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు అనేటటువంటి పంచ తన్మాత్రలు సాత్విక, రాజసిక, తామసిక గుణములనే 3 గుణముల ద్వారా ఈ ప్రపంచం అంతా ఎంత బాగా భగవంతుడు చేశాడు. ఒక శిల్పి ఒక్కొక్క వస్తువును చెక్కినట్టుగా చెక్కాడు. ఇప్పుడు ఏడవాలనిపించటం లేదా? గుండె లోతుల్లోంచి మనకు అనిపించట్లేదా ఇంత గొప్ప శిల్పి భగవంతుడు? కేవలం ఒక మనుషులనే తయారు చేశాడా? పశువులను, పక్షులను, జంతువులను, కొన్ని కోట్ల డిఫరెంట్ స్పెషీస్ ని తయారు చేశారు ఆయన. ఎంత గొప్పవాడు భగవంతుడు, ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడు ఉన్నాడా లేడా అనేటటువంటి ఒకే ప్రశ్న. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, నేను రూపంతో ఉన్న దేవుడిని ఎప్పుడూ నేను పెద్దగా ఇష్టపడను అన్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ భగవంతుడు ఉన్నాడు అనే విషయం లోపల నా అంత గొప్పగా నమ్మేవాడు ప్రపంచంలో ఎవడు లేడు. ఫస్ట్ ర్యాంక్ ఇస్తే నాదే. ఎందుకంటే ఎంత ఆలోచించానంటే నేను
నేను మీకు చెప్తున్నది చాలా తక్కువ స్థాయిలో చెప్తున్నాను నేను. ఇంకా అసలు క్యాల్కులేషన్స్ మొత్తం చెప్పట్లే మీకు. 1/8 + 1/4 + 1/12 ఇవన్నీ నేను క్యాల్కులేషన్స్ చెప్తే మీరు ఇక్కడ అడ్డం పడతారు. ఇవన్నీ నేను నేర్చుకుంటున్నప్పుడు నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేవి. భగవంతుడా, ఇంత కష్టపడి ఇంత సృష్టిని ఎందుకు చేశావు? ఎవరి కోసం చేశావు? ఏం సాధిద్దామని చేశావు? ఏంటి నీ లీలలు అర్థం కావు మాకు. నేను మీ రూపము అనుకున్నప్పుడు, నేను భగవంతుడు ఒకటే అనుకున్నప్పుడు ఎందుకు నాకు ఈ ప్రశ్నకు జవాబు దొరకదు? ఎన్ని రోజులు తపన పడ్డాను. థ్యాంక్స్ టు దయానందాశ్రమం, శివానందాశ్రమం జీవితాన్ని మార్చేశాయి. నిన్న మనము కిరాతార్జునీయంలో తెలుసుకున్నాం ఏమని? సరైనటువంటి స్థలం అనేటటువంటిది కావాలి. ఎవరికైనా కూడా సరైనటువంటి స్థలం కావాలి. సరైనటువంటి స్థలంలో సరైనటువంటి ఆలోచనలు ఉంటేనే మనం ఇవి నేర్చుకోగలుగుతాం. అర్థం చేసుకోండి. ఇప్పటికైనా దేవుడి పైన అద్భుతమైన నమ్మకాన్ని పెట్టుకోండి. దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే గట్టి ప్రూఫ్ లేదు ప్రపంచంలో. ఒక సిస్టమేటిక్ గా తయారు చేసి కొన్ని కోట్ల జంతువులను ఇదే క్వాలిటీస్ తో తయారు చేశాడు. ఇక వేరే క్వాలిటీస్ లేదు ప్రపంచంలో. మీకు కనిపించే ప్రతి ఒక్కటి కూడా ఈ పంచమహాభూతాలతో తయారైన వస్తువే. సార్ మా సెల్ ఫోన్ సార్ పంచమహాభూతాలు. వంట సార్ పంచమహాభూతాలు. సార్ దాని మీద మేము మూకుడు పెడతామా? పంచమహాభూతాలు. నేను దేంతో తయారయ్యాను సార్? పంచమహాభూతాలు. అందరూ పంచమహాభూతాలు. దానిని స్థూల శరీరము అంటారు. ఆకాశ పంచీకరణల ద్వారా ఏదైతే వచ్చిందో దానిని సూక్ష్మ శరీరము అంటారు. రాసుకున్నారా అందరూ? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. చూసారా? ఇన్ని రోజులుగా మనం నేర్చుకుంటున్నాం స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అని. అవి ఎలా తయారయ్యాయి? నెక్స్ట్ మూడవది కారణ శరీరము. నువ్వు వాయు పంచీకరణం కదా సార్ చెప్తుంది. ఇంకా వాయువు చెప్పలేదు. ఆకాశంలో ఇప్పుడు చెప్పండి సౌజన్య. ఆకాశ పంచీకరణం 5 రకాలని చెప్పారు కదా. ఇప్పుడు ఇది చెప్పినవన్నీ ఇది సూక్ష్మ శరీరానికి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం సూక్ష్మ శరీరానికి సంబంధించింది. కరెక్ట్. మనసు, బుద్ధి, జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరము అంటారు. రాసుకోండి. అహంకారం సూక్ష్మ శరీరానికి సంబంధించింది. శరీరానికి సంబంధించినవి కాదు, సూక్ష్మ శరీరమే. చెప్పండి. మే ఏంటది? శరీరం, సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం కాదు, సూక్ష్మ శరీర మే. సూక్ష్మ శరీరం మే అనగానే, మే అనగానే మళ్ళీ సౌజన్య గారు అడుగుతారు, సార్ అది ఏప్రిల్ కాదంటారా సార్? సూక్ష్మ శరీర ఏప్రిల్. సూక్ష్మ శరీర ఏప్రిల్ ఎందుకు కాదు సార్? సూక్ష్మ శరీరం మే ఎందుకు అయింది అని అడుగుతారు. నా స్టూడెంట్స్ ఎంత తెలివైన వాళ్ళు చూసుకోండి అసలు. లేకపోతే మస్తు మజా వస్తుంది తెలుసా? చతుర్థి విభక్తి. నాకు మే అంటే చతుర్థి విభక్తి సార్. ఓకే, ఎంత బ్యూటిఫుల్ పాయింట్ తెలుసుకున్నాం చూడండి. స్థూల శరీరం వచ్చింది, సూక్ష్మ శరీరం వచ్చింది, పంచభూత. ఇప్పుడు శరీరం వచ్చిందా మనకు? శరీరం వచ్చింది. శరీరం లోపల మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వచ్చాయా? వచ్చాయి. శరీరంలో జ్ఞానేంద్రియాలు వచ్చాయా? వచ్చాయి. కర్మేంద్రియాలు వచ్చాయా? వచ్చాయి. మరి ఇప్పుడు ఏం కావాలి? వాయువు లోపలికి పీల్చుకోవాలి, బయటికి రావాలి. శరీరం అంతా శక్తి కావాలి. దీనిని వాయువు యొక్క సమాన. రైట్. దానిని వాయువు పంచీకరణంలో అందరూ. రాసుకోండి. వాయువు పంచీకరణంలో అందరూ. వాయు పంచీకరణంలో అనగా ఏంటి? ఓం వ్యానాయ స్వాహ, అపనాయ స్వాహ, ఓం బుధానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం. మనం అందుకోసమే ఏం చేస్తాము? వాయువాహనం రాసుకోవచ్చా సార్ మనం? వాయు వాహనం అనడానికి వీలేదు. వాయు వాహనం అనేటటువంటిది ఏదైతే ఉందో అది 7 రకముల వాహనములు. వాహనము అంటే ఏంటి? వాహనము కాదు, అది వహనము. వహనము అంటే కలిగి ఉండి తీసుకెళ్లేది. అదేంటి? మనం అందులోపల తెలుసుకున్నాం. ఎందులోపల? మన విశ్వశాస్త్రం. ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రాణాపాన, వ్యాన, ఉదాన, సమానములు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మన శరీరం అంతా కూడా శక్తిని నింపుతాయి. ప్రాణము పైకి వెళ్తుంది, అపానము కింది వైపు వెళ్తుంది, వ్యానము శరీరం అంతా వ్యాపించి ఉంటుంది, ఉదానము గొంతులో ఉంటుంది, సమానము బొడ్డు దగ్గర ఉంటుంది. ఇలా వాయువులన్నీ కూడా మనకు శరీరంలో మొత్తం శక్తిని అందిస్తాయి. ఈ అన్నిటికంటే గొప్పది ప్రాణము, వ్యానము. ప్రాణం ఏం చేస్తుంది?
అది లేకపోతే మనం మిగతావన్నీ వేస్ట్ అయిపోతాయి. కానీ ఈ ప్రాణవాయువు మనకి ఇంకొక రకమైన లాభం ఏం చేస్తుంది, ప్రాణవాయువు కాక వ్యానము అని ఒకటి ఉంటుంది. ఈ వ్యానం ఏం చేస్తుందంటే శరీరంలో మొత్తం వ్యాపించి ఉంటుంది. ఎక్కడ ఏది తక్కువైనా కూడా ఇక్కడ తక్కువైంది అనగానే రీఫిల్ ప్యాక్ అని కేక పెడతారు. పెట్టగానే తక్కువ అక్కడ ఇచ్చేస్తుంది. ప్రాణం తక్కువైంది అనుకో రీఫిల్ ప్యాక్ వ్యానంలోంచి వెళ్ళిపోతుంది. జస్ట్ ఇమాజిన్, దేవుడు కంటే గొప్ప సృష్టి ఇక ప్రపంచంలో ఏం లేదు. ఒక్కొక్క భాగము ఎంత కష్టపడి తయారు చేశారు తెలుసా. సో ఇప్పుడు వాయువు వచ్చేసింది శరీరం నడవడానికి. జ్ఞానేంద్రియాలు వచ్చాయి, కర్మేంద్రియాలు వచ్చాయి. ఆకాశంలో వాయువు అని చెప్పారు కదా, వాయువులో అచ్చంగా వాయువు మాత్రమే ఉందంటారా? వాయువు కాదు, వాయు పంచీకరణాలు కూడా సేమ్ ఇట్లాగే తయారవుతాయి. వాయువులో వాయువు కలిస్తే దాన్ని ప్రాణం అంటారు. మీరు ఆ సేమ్ ఈక్వేషన్ మళ్ళీ రాసుకుంటారని నేను చెప్పలేదు, చెప్పమంటే చెప్తా. వాయువులో వాయువు కలిస్తే ప్రాణము, వాయువు లోపల ఆకాశము కలిస్తే అపానము. రాసుకోండి అట్లాగా, అలాగా రాసుకొని క్యాల్కులేట్ చేసుకోండి. ఇక వాయువు లోపల అగ్ని కలిస్తే ఉదానము, వాయువు లోపల నీరు కలిస్తే సమానము, వాయువు లోపల భూమి కలిస్తే వ్యానము. ఇలా రాసుకోండి, అయిపోయింది. సో ఇప్పుడు వాయు పంచీకరణాలు సేమ్ పైన ఉన్నట్టే ఒక దాంట్లో ఇంకొకటే జాయిన్ అవుతుంది. రెండే ఉంటాయి ఇక్కడ, ఒకటి కామన్. వాయువు లోపల ఆకాశం కలిసింది, వాయువు లోపల వాయువు కలిసింది, వాయువు లోపల అగ్ని కలిసింది, వాయువు లోపల నీరు కలిసింది, వాయువు లోపల భూమి కలిసింది. వీటిని వాయు పంచీకరణాలు అంటారు. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు. సో ఇప్పుడు పంచ ప్రాణాలు వచ్చేసాయి, పంచ జ్ఞానేంద్రియాలు వచ్చాయి, పంచ కర్మేంద్రియాలు వచ్చాయి, పంచభూతాలు వచ్చాయి, పంచ ఆకాశ పంచీకరణాలు మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్ని వచ్చేసాయి. ఇక లేనిది ఏంటి తెలుసా? ఒకటి లేదు. ఆ చైతన్యమే ఆత్మ. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇవాళ క్లాసు 1కి 10 సార్లు వినండి, 10 సార్లు వినండి. చాలా బాగుంది, చాలా బాగుందండి సార్. ఎప్పుడు వినలేదు. ఇప్పుడు వినాలి. నేను చెప్తున్నా కదా, మీరు ఒక 1000 చోట్లకి వెళ్ళండి. ఇది మీకు ఎవరు చెప్పడానికి ప్రయత్నం చేయరు. కానీ భగవంతుడు సృష్టిని అర్థం చేసుకోవాలంటే ఇంత డీటెయిల్ గా అర్థం చేసుకోవాలి. ఇందులోపల చివరిగా కలిసినటువంటిది ఆత్మ. నువ్వు ఆ ఆత్మవి అంటున్నాడు భగవంతుడు. శంకరాచార్య ఏమంటున్నాడు? ఇవన్నీ ఉన్నా కూడా ఏమీ లాభం లేదు. ఆ చివరగా ఏదైతే ఆత్మ రూపంలో వస్తుందో అన్ని ఉన్నాయి. అన్ని వంటకు కావాల్సిన సకల సామగ్రి ఉంది, అగ్ని మాత్రము లేదు. ఇది మనకు 2వ శ్లోకంలో ఏమన్నాడు? వంటకు కావలసిన అన్ని వస్తువులలోకి కూడా అగ్ని ఏ విధంగా అవసరమో అదే విధంగా జ్ఞానము ఒక్కటే వీటన్నిటికీ కూడా ముఖ్యము. ఫస్ట్ జ్ఞానం వచ్చిందంటే మన సకల పాపములు కలుగుతాయి. ఎవరైనా అడిగారనుకో, మీ పాపాలు ఎట్లా పోతాయండి అంటే, మీకు తెలుసా అండి, మొన్న మా ఇంటి పక్క వాళ్ళు 1,00,000 సార్లు మాదేమిటి ముఖ పంచశతి చదివారండి. చదివితే చచ్చిపోయిన ఆవిడ బతికింది. నిజమా? ఇది ఆంధ్ర వాళ్ళు మాట్లాడుకుంటారు. తెలంగాణ వాళ్ళు, వదినే ఏమైందే? ఏం లేదు, మా పక్క ఒక ఆమె చచ్చిపోయిన ఆమె బతికింది. పీనుగి ఏడన్నా బతుకుతా అదే, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి. ఇది ఇక్కడ ఏమైపోతుందంటే, మనకు ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, పారాయణల ద్వారా, నామముల ద్వారా, రూపముల ద్వారా, యాత్రల ద్వారా, వీటన్నిటి ద్వారా మనకు మోక్షము లభించదు. వాటన్నిటి ద్వారా మంచి కార్యముల ద్వారా పుణ్యము లభించే అవకాశం ఉన్నది. కానీ వాటి ద్వారా మోక్షము లభించే అవకాశం లేదు. మోక్షము లభించాలి అనగా నా ఆత్మను నేను దర్శించాలి అంటే మొట్టమొదటగా నాకు కావలసినటువంటిది జ్ఞానము. ఆ జ్ఞానమునకు కొన్ని మెట్లు మనం ఈ రోజు తెలుసుకున్నాము. అన్ని ఉన్నాయి, కానీ లేనిదేంటి? అల్లున్నట్ల శనుంది. అందుకోసం అని ఏమైంది? ఇక్కడ అగ్ని పెట్టలేదు. ఇంకా అగ్ని పెట్టకపోతే మీరు వంట బాగా చేసినట్టు అండి. శ్రీనివాస్ స్టూడెంట్స్ పెళ్లి కొత్తలో ఏమైంది తెలుసా? అందరు పెళ్లిళ్ళేమో అర్జెంట్ గా చేసేసుకున్నారు. 4వ తరగతి పాస్ కాగానే హడావిడిగా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, కొన్నాళ్ళు చదువుకోండి అంటే, చాలు చదివింది 4వ క్లాస్ దాకా చదివాం, ఏం చదువుతాం ఇంకా, వాట్ ఆర్ యూ టాకింగ్? పెళ్లి చేసేయని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసిన తర్వాత వంటలు రావు కదా.
అన్ని ముక్కలు తరిగి ఉప్పు కారం వేసి అన్ని వేసి ఆ ముక్కుల్లో పెట్టి ఎవరి కింద నిప్పు పెట్టలేదు. అగ్ని పెట్టకపోయేసరికి ఏమైంది, వంట అవడం లేదు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది. అత్తగారు వచ్చి అడిగింది ఏమైంది అని. అక్కడ మొగుడు కడుపు పట్టుకొని అమ్మా అని ఏడుస్తున్నాడు. ఏమైందంటే కింద మంట పెట్టలే, అన్నీ ఉన్నాయి. మనకు పంచ జ్ఞానేంద్రియాలు భగవంతుడు ఇచ్చాడు, పంచ కర్మేంద్రియాలు భగవంతుడు ఇచ్చాడు, పంచ ప్రాణాలు భగవంతుడు ఇచ్చాడు, అన్ని భగవంతుడు ఇచ్చాడు. కానీ ఇవ్వనిదేంటి, ఇంకా ఒక చైతన్యం, ఒక నిప్పు ఇవ్వలేదు. ఆ నిప్పు ఇవ్వగానే తక్కువని లేచి కూర్చుంటది. అరే ఇప్పటిదాకా పీనుగా అనుకున్నాం రా, కానీ పీనుగు కాదు శరీరం. అప్పుడు లేచి కూర్చుంటారన్నమాట. అప్పటి వరకు కూడా అన్ని రెడీ చేసి పెట్టాడు శిల్పము. ఒక మట్టి ముద్ద తయారు చేశాడు భగవంతుడు. ఆ మట్టి ముద్దకు తనను తాను అటాచ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే భగవంతుడు మనకి అటాచ్ అయ్యాడో అప్పుడు మనం ఒక్కసారిగా లేచి కూర్చున్నాము. అది నీ ఆత్మ. అది తెలుసుకోవాలంటే నీకు కావాల్సినటువంటిది జ్ఞానము. ఈ ప్రపంచంలో నీవు ఏ పని చేసినా రాని శక్తి కేవలం జ్ఞానము ద్వారా వస్తుంది. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీనివాస్ చెప్పిన ప్రవచనాలను విని 10 సార్లు, 20 సార్లు, 50 సార్లు, 1,00,000 సార్లు విని ఆలోచన ద్వారా, అభ్యాసము ద్వారా, వైరాగ్యము ద్వారా రోజంతా కూడా ఇదే పనిలో ఉంటే వస్తుంది. సార్ మేము 6 ఏళ్లుగా వింటున్నాం, రాలేదు ఏంటి అంటే నువ్వు వినట్లేదు సరిగ్గా. ఇప్పుడు కిరాతార్జునీయం గురించి ప్రశ్నలు అడిగితే చెప్పగలిగారా? యక్ష ప్రశ్నలు అడిగితే చెప్పగలిగారా? వచ్చేవారు మీ పని అడిగితే చెప్తారా? సో కాబట్టి ఏమైపోతుంది ఇక్కడ, మనం ఎప్పుడైతే కష్టపడమో అప్పుడు ఏం తెలుసు, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ జ్ఞానం వచ్చిన మరుక్షణము ఆత్మబోధ జరిగి తీరుతుంది అని చెప్పేసి 2వ శ్లోకంలోనో 3వ శ్లోకంలోనో ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఎన్నో శ్లోకం అండి? ఒక్కసారి ఆగండి, నాకు మర్చిపోయా. ఎన్నో శ్లోకము? 13 సార్. 12, 13 సార్. 12, 13 అనుకుంటా. 12, 13 2 సార్. సరే ఒకసారి నేను చదువుతాను, చూడండి. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం. నేను చూసి చదువుతున్నా, మీరు కూడా చూసుకోండి ఒకసారి. తప్పు చదివితే చెప్పండి. శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనం ఉచ్యతే. పంచీకృతము అయినటువంటి మహాభూతములు ఏవైతే కలిశాయో అవి నంబర్ 1. నెంబర్ 2 సంభవం కర్మ సంచితం. కొన్ని కోట్ల జన్మలలో నువ్వు చేసుకున్నటువంటి కర్మలు. సంచితము అనగా క్యూములేటివ్ అంటారు ఇంగ్లీష్ లోపల. సంచితము అనగా కొన్నిటిని కల్పగా, కొన్ని కోట్ల జన్మలలో వచ్చినవి ఒక గుంపుగా పెడితే ఇదంతా కలిపి లక్ష జన్మలకు సరిపడా పాపం చేసుకున్నాం. ఈ మొత్తం కుప్ప అంటాం దాన్ని. కుప్ప సంచితము అంటే కుప్ప. ఆ కుప్పలో ఉన్నదంతా కూడా కర్మ సంచితము. ఆ కర్మ సంచితము నంబర్ 1. నంబర్ 2 ఏంటిది? పంచీకృత మహాభూతం అంటే ఈ శరీరము. శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనం ఉచ్యతే. ఈ శరీరం అనేది సుఖ దుఃఖములను అనుభవించడానికి వచ్చింది. ఈ శరీరము దేంతో తయారైనది? పంచభూతములతో తయారైనది. పూర్వజన్మ యొక్క కర్మ వల్ల నీకు లభించినది. సుఖ దుఃఖములను అనుభవించుటకు వచ్చినదని చెప్పబడుతున్నది. శ్లోకం అర్థం కాని వాళ్ళు అడగండి. అయిపోయింది, వాళ్ళకి క్లాస్ అయిపోయింది. శ్లోకం అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. శరీరం ఎందుకు వచ్చింది అనేది ఆయన చెప్తున్నాడు. చాలా మంది ఏంటంటే శ్రీనివాస్ స్టూడెంట్స్ లా నేనంటే ఎవరు అంటే శరీరం అని చెప్తారు. వాళ్ళు మొత్తం రామాయణం అంతా విన్న తర్వాత సార్ అన్ని అర్థమైనవి సార్ మాకు, కానీ రాముడికి సీత ఎందుకు అయితే సార్, ఎందుకు ఆయన అంత కష్టపడి వెళ్ళాడు అని అడిగారు నన్ను కొంతమంది స్టూడెంట్స్. దానికి అట్లనే ఇది కూడా, ఈ శ్లోకం కూడా అర్థం కాని వాళ్ళు అడగండి. పంచీకృతం మహాభూత సంభవం కర్మ సంచితం అంటే శరీరం అనేది దేంతో తయారైంది? పంచమహాభూతాల వల్ల తయారైంది. కర్మల యొక్క సంచితము, సంచిత కర్మల వల్ల, కొన్ని కోట్ల జన్మలలో మనం అనుభవించవలసినటువంటి కర్మల వల్ల ఈ శరీరం తయారైంది. దేనికోసం ఈ శరీరం తయారైందబ్బా? శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనం. భోగాయతనం అంటే అనుభవించడం కొరకు. ఉచ్యతే చెప్తారు. శరీరం ఎందుకోసం వచ్చిందండి? ఎవరైనా చెప్పండి, శరీరం ఎందుకోసం వచ్చింది? కర్మలను అనుభవించాలి. శరీరం దేన్ని కలిగి ఉంటుందండి? పంచభూతములను మరియు ఆత్మ ఎక్కడ వచ్చిందండి ఈ శ్లోకంలో? నాకు చెప్పండి. ఈ శ్లోకంలో ఏమొచ్చిందో చెప్పండి.
పంచమహాభూతముల యొక్క కలయిక, పూర్వజన్మల నీ కర్మముల యొక్క కలయిక వల్ల వచ్చిన శరీరము నీకు సుఖ దుఃఖములను అనుభవించడమునకు మాత్రమే ఉపయోగించబడుతున్నది. ఇది ఆత్మ కాదు అని చెప్తున్నాడు ఆయన. ఆత్మ కాదు అని చెప్పడానికి ఈ శ్లోకం ఉంటే ఆత్మ అని చెప్తే ఎట్లాగా? ఆయన ఏమంటున్నాడంటే, బాబు నువ్వు నీ శరీరాన్ని ఆత్మ అనుకుంటున్నావు, కానీ కాదు. ఈ శరీరం ఏమిటో తెలుసా? పంచమహాభూతములు మరియు నీ పూర్వజన్మల యొక్క కర్మలు, వాటి వల్ల వచ్చినటువంటి ఈ శరీరము సుఖ దుఃఖాలను అనుభవించడానికి మాత్రమే ఉన్నది అని చెప్తున్నాడు. మనకు 3 శరీరాలు ఉంటాయి అని చెప్పి తెలుసుకున్నాం. ఒకటి స్థూల శరీరం. స్థూల శరీరం అంటే పంచమహాభూతాలతో ఏర్పడింది అని చెప్పి తెలుసుకున్నాం. రెండోది సూక్ష్మ శరీరం, ఆకాశ పంచీకరణాలతో ఏర్పడింది అని చెప్పి తెలుసుకున్నాం. మూడవది కారణ శరీరం. కారణ శరీరం మన కర్మల వల్ల ఏర్పడుతుంది. పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మల సంస్కారములు, పూర్వజన్మలలో చేసినటువంటి కర్మలు, వాటిని కారణ శరీరం అంటారు. కారణ శరీరం అంటే ఏ కారణం వల్ల నువ్వు పుట్టావు. ఒకే తల్లికి 2 పిల్లలు పుడతారు, ఒకే రకంగా ఉండరు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ కారణ జన్మ వేరు. వాళ్ళు ఏ కారణంతో పుట్టారో ఇద్దరు కూడా పర్పస్ వేరు. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ కాదు. కొంతమంది చనిపోతారు, కొంతమంది బతుకుతారు. కొంతమంది అద్భుతంగా పైకి వెళ్తారు, కొంతమంది ఏమీ పైకి రారు. కొంతమంది ఆఫీసర్స్ అవుతారు, వాళ్ళ తమ్ముడేమో రిక్షావాడవుతాడు. దానికి కారణం ఏమిటి అంటే కారణ శరీరము. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే ఇందు లోపల, నీ స్థూల శరీరము కారణ శరీరము వల్ల ఏర్పడినటువంటి ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఇది కేవలం సుఖ దుఃఖాలను అనుభవించడానికి ఉంది, ఇది ఆత్మ కాదు అని చెప్పాడు. అర్థమైందండి ఈ శ్లోకం యొక్క అర్థం? అర్థం కాకపోతే అడగండి, ఇవాళ ఆపుకుందాం ఇక్కడికి. అర్థమైందండి. ఏర్పడిన ఈ శరీరం సుఖ దుఃఖాలు అనుభవించడానికి వచ్చింది. సుఖ దుఃఖాలను అనుభవించడానికి వచ్చింది శరీరం. అంటే శరీరం అనేది నేను కాదు. ఈ శరీరం ఎందుకు వచ్చింది అంటే కష్టాలు అనుభవించడానికి, సుఖాలు అనుభవించడానికి వచ్చింది. మనకు ఆ పాట ఉంది కదా, చెల్లకేలా పాట లోపల, యహ దుఃఖ సహనేకే వాసతే నువ్వు వచ్చావు అని చెప్పేసి ఉంటుంది కదా ఆ పాట. సో అందుకోసం అంటే ఇక్కడ సుఖం అనుభవించడానికి, దుఃఖాలు అనుభవించడానికి మాత్రమే మనం పుట్టాము. సుఖ దుఃఖాలను అనుభవించడానికే శరీరం అవసరము. కానీ మనం ఏం చేయాలి? సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని భగవంతుడికి చేరువ అవ్వాలి. ఓకేనా? అందరికి క్లియరా? సార్ మీరు చెప్పినప్పుడు మంచిగా అనిపిస్తుంది సార్. క్లాస్ మాత్రం ఎక్కడ చెప్పరు సార్, నిజంగా చాలా చాలా ఇదిగా ఉంది సార్. మన ఇంత కష్టపడి మనం ఈ జన్మని సద్వినియోగం చేసుకోవట్లేదు సార్. ఎవరు చెప్పరు సార్. మనకి ఒక్క అవయవం పాడైపోయినా కూడా అది మనం బయట ఎంత ఖర్చు పెట్టినా కూడా మనకి ఎవరు ఇవ్వటానికి కూడా ఉండదు కదా సార్. అలాంటిది ఇంత ఫ్రీగా వచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవట్లేదు సార్. రైట్. ఎవరో ప్రశ్న అడుగుతున్నారు, ఒక్కసారి కామ్గా ఉండండి. ఎవరో ప్రశ్న అడుగుతున్నారు, ప్రశ్న అడిగే వాళ్ళు అడగండి. సార్ నమస్తే సార్. సుచిత్ర గారు అడగండి. సార్ జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వచ్చాయని చెప్పారు కదా. జ్ఞానము మనకి ఏది మంచి ఏది చెడు తెలిపేది జ్ఞానము. మనస్సు ఆలోచనలు చేస్తుంది. బుద్ధి తప్పు 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 చెప్పండి సార్. తప్పొచ్చారు. బుద్ధి అనేటటువంటిది మంచి చెడులను నిశ్చయం చేస్తుంది. మనస్సు సంకల్పంలను చేస్తుంది. చిత్తము అంటే స్టోరేజ్, డేటాబేస్, స్టోరేజ్ యూనిట్. ఓకే సార్. అహంకారము అనగా నేను అనేటటువంటి భావన. అహంకారం అంటే పొగరు కాదు, నేను అనేటటువంటి భావన. నేను అనేటటువంటి భావన అంటే ఏంటి? నేను శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను, నువ్వు సుచిత్ర మాట్లాడుతున్నావు, నువ్వు, నేను, వాడు, వీడు, అది, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీనిని అహంకారం అంటారు. అర్థమైందమ్మా? ఓకే సార్. మరి జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటంటే ఈ అన్నిటికంటే కూడా గొప్పది జ్ఞానము. ప్రపంచంలో అన్నిటికంటే కూడా గొప్పది జ్ఞానము. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే సత్యం ఏది అసత్యం ఏది అనేది తెలుసుకుంటాం. ఒకసారి సత్యం ఏది అసత్యం ఏది అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే మళ్ళీ ఒక జన్మ ఎత్తవలసినటువంటి అవసరం లేదు. అయితే మరి మనం చేస్తున్న పారాయణలు, మనం చేస్తున్న పూజలు, మనం చేస్తున్న వ్రతాలు, మనం చేస్తున్న నోములు ఇవి జ్ఞానాన్ని ఇస్తాయా? ఇవ్వవు. ఎందుకు చెప్పాడు శంకరాచార్య? ఏమన్నాడు? అవి ఇవ్వవు. కర్మలు ఎప్పుడూ కూడా అవిరోధితయా కర్మ. జ్ఞాపకం ఉందా శ్లోకం అందరికీ? ఒకసారి ఆగండి, చూసి చదువుతా, తప్పు చదవకుండా.
అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా అవిద్యాం నిహంత్యేన తేజస్తిమిర సంఘవత్. కర్మ ఏదైతే ఉన్నదో అవిద్య, ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి అపోజిట్ కావు. అవిద్యకు అపోజిట్ అయితేనే మనకు అవిద్య పోతుంది. అజ్ఞానమునకు, ఇప్పుడు మీరు అజ్ఞానం ఉంది, ఇంకొక అజ్ఞానం వాడు కలిశాడు అనుకోండి, అజ్ఞానం పోతుందా లేకపోతే అజ్ఞానం కలుస్తుందా? ఎవరైనా చెప్పండి. ఒక తెలివి తక్కువడు కలుస్తుంది అంటే అవిద్య పోవాలి అంటే దానిని పోగొట్టేది ఏదో కావాలి. కాబట్టి కర్మ అవిద్య ఈ రెండు ఒకటే డైరెక్షన్ లో వెళ్తున్నాయి. అంటే అవివేకి కర్మలు చెయ్యడము అవిద్య రెండు ఒకటే అని చెప్తున్నాడు. కర్మలు అంటే ఏంటి? పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, ఇవన్నీ కూడా మనం యాంత్రికంగా చేస్తాము. దానివల్ల జ్ఞానము కలిగేటటువంటి అవకాశం లేదు. దానికి ఉదాహరణ ఏమిచ్చాడు ఆయన? ఏ చీకటిగా ఉన్న రూమ్ లోపల నువ్వు ఏం చేసినా కూడా ఆ రూమ్ లో వస్తువులు నీకు కనిపించవు. కేవలము అక్కడ కావాల్సింది ఒక అగ్గిపుల్ల మాత్రమే. తేజస్తిమిర సంఘవత్. తేజస్సు అనేటటువంటిది ఆ తిమిరమును నాశనం చేస్తుంది. అగ్గి అక్కడ ఉన్నటువంటి వెళ్తుంది. కాబట్టి జ్ఞానము ముందు తెలుసుకోవాలి. జ్ఞానము తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? అజ్ఞానం అంతా కూడా పోతుంది. అయితే మరి కర్మలు ఎందుకు చెయ్యాలి? కర్మ ఎందుకు చెయ్యాలి అంటే చిత్తమును శుద్ధి చేసుకునే వరకు మాత్రమే కర్మలు ఉపయోగపడతాయి, కానీ అది జ్ఞానాన్ని ఇవ్వవు. కర్మలు చిత్తశుద్ధి అంటే ఏంటి? చిత్తము అనగా ఇందులో ఉన్నటువంటి డేటా, ఈ డేటాని, చెత్తని అలా బయటపడేయాలి. చెత్త అంటే ఏంది? వదినే ఏం చేస్తున్నవే, ఆడి కూతురు ఎవరితోనో వెళ్ళిపోయిందట తెలుసా, ఇదంతా చెత్త. ఈ చెత్త మాటలు మాట్లాడి, చెత్త నేరాలు చెప్పుకుని, చెత్త పనులు చేసేటటువంటి అన్ని కూడా బయటపడేసి మనసును పవిత్రంగా ఉంచుకోవాలి. పవిత్రమైనటువంటి హృదయంలో మాత్రమే భగవంతుడు అనగా మన ఆత్మస్వరూపాన్ని మనము తెలుసుకోగలుగుతాము. కాబట్టి మనము పవిత్రంగా, నిర్మలంగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి బయట ప్రపంచానికి వీలైనంత దూరంగా ఉంటూ ఇంట్లో వాళ్ళతో క్రమ పద్ధతిలో తగ్గించుకోగలిగిన వారికి ఈ కనిపిస్తుంది. ఎంత బాగా కనిపిస్తుంది? ఎంత బాగా కనిపిస్తుందో కూడా ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? స్వయం ప్రకాశతే హి ఆత్మ మేఘాపాయే అంశుమా విడదీసుకుంటూ చదివాను చక్కగా మీకోసం. ఎంత స్వయం ప్రకాశమైనటువంటి ఆ ఆత్మ మీకు ఎప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో తెలుసా? మీరు కనుక పవిత్రులైతే ఆ మేఘ అపాయం అంశుమానివా, మేఘములు పోయినటువంటి అంశుమానుడు అనగా సూర్యుడు. సూర్యుడు ఎవరైతే అంశుమానుడు, ఇవ అంటే లాగా అని, మేఘములు పోయినటువంటి సూర్యుడు ఎంత క్లియర్ గా కనిపిస్తాడో మనలో ఉన్న ఆత్మ అంత క్లియర్ గా నిజమా సార్? నిజంగా కనిపిస్తాడు, నన్ను నమ్మండి. జై శ్రీకృష్ణ. అమ్మా మీ ప్రశ్నకు జవాబు దొరికిందా? ఎవరు అడిగారు నేను మర్చిపోయాను. సుచరిత కదా, సుచిత్ర ఆవిడకి. ఇంకెవరైనా మనం భగవంతుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆలోచనలు కూడా వస్తుంటాయి. ఒక పక్క భగవంతుని ధ్యానం చేస్తున్నాము, ఇంకో సైడ్ ఆలోచనలు వస్తున్నాయి. ధ్యానం చేసేది ఏది, ఆలోచనలు చేసేది ఏది? ఇప్పుడు దానికి మనకు జ్ఞానానికి సంబంధం లేదు ఏ పద్ధతిలో కూడా. రెండు కూడా చేసేది మనస్సే. రెండు పనులు కూడా చేసేటటువంటిది మనస్సే. ఆ మనస్సు ఎందువల్ల చేస్తోంది అంటే మీకు ఉన్నటువంటి పూర్వజన్మ సంస్కారముల వల్ల, ఈ జన్మలలో వచ్చినటువంటి సంస్కారముల వల్ల. మనకు ధ్యానం చెయ్యదు మనసు, ఒకేసారి రెండు చేయడం అసంభవము. ధ్యానం అనేటటువంటిది ఒక గంట సేపు కూర్చుంటే 4 క్షణాలు మాత్రమే కుదురుతుంది. సో మనస్సు ఎప్పుడు కూడా మనకు దగ్గర ఉన్నటువంటి వస్తువులను ఆలోచిస్తూనే ఉంటుంది. మనస్సుకు వేరే పని లేదు. అదే విధంగా పూర్వజన్మలలో వచ్చినటువంటి వాసనలు, ఈ జన్మలలో మనం తెలుసుకున్నటువంటి సంస్కారములను మాత్రమే ఆలోచిస్తూ ధ్యానం అనేది కుదరదు. బహుశా మీరు నా మొదటి క్లాసులు విననట్టయితే మీకు ఈ విషయం అర్థం కాదు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు చేసిన వారికి మాత్రమే, ధారణ పూర్తి చేసిన వారికి మాత్రమే ధ్యానము కుదురుతుంది. మిగతావన్నీ ధ్యానములు కాదు. అవి జంక్ విషయాలు, అబద్ధపు విషయాలు, ఫేక్ విషయాలు, నిజము కాదు, అసత్యమైనటువంటి విషయాలు. ధ్యానము కుదరాలి అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారముల ద్వారా చిత్తమును శుద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఉన్న చెత్తని బయట పారేయాలి. అంటే మన ఫ్రెండ్స్, మన బంధువులు, మనకు అవసరం లేనటువంటి వ్యక్తులందరినీ దూరంగా పెట్టాలి. వారం రోజులలో ఒక రోజు ఎప్పుడైనా ఫోన్ కాల్ తీసుకొని
ఇంపార్టెంట్ పీపుల్ కి 1 నిమిషమో 2 నిమిషాలు మాట్లాడాలి. తర్వాత 15 రోజులకు 1 నిమిషం మాట్లాడాలి. తర్వాత నెల రోజులకు 1 నిమిషం మాట్లాడాలి. తర్వాత అసలు మాట్లాడకూడదు. అప్పుడు ఏమవుతుందంటే ప్రశాంతత. అక్కడ అలజడి విపరీతమైన అలజడి ఎలా నిలుస్తుంది మనస్సు? నిలవదు. జై శ్రీకృష్ణ. ఎనీవే, ఇంకా ఇవాళ దానికి సంబంధించిన ప్రశ్న ఎవరినవే. ఇందాక జయలక్ష్మి గారు సాత్విక గుణాలే చెప్పారు సార్, తమో గుణం చెప్పలేదా? తమో గుణమే మన శరీరం, తమో గుణమే మన పంచభూతాలు. తమో గుణాలతో ఏర్పడింది తమో గుణం. తమో గుణాలు పంచభూతాల ఏర్పడినవి తమో గుణము ద్వారా. మన శరీరము తమో గుణం అన్నమాట. మన శరీరమే తమో గుణము. మనకు తెలియకుండానే తమస్సు, అంటే పని చెయ్యని దాన్ని తమస్సు అంటారు. మన శరీరము స్వతహాగా పని చెయ్యనటువంటిది, అది తమము, తమస్సు. జై శ్రీకృష్ణ. సార్ అంటే ప్రతి ఒక్కరు కూడా కారణ శరీరం కదా సార్? ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. ప్రతి ఒక్కరికి కారణ శరీరం ఉండాల్సిందే, లేకపోతే పుట్టరు. దాంట్లోనే సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఉంటుంది కాదు, వేరు వేరు, 3 వేరు వేరు. స్థూల శరీరం అంటే ఏంటి? ఇది బండగా కనిపించే శరీరంని స్థూల శరీరం అంటారు. సూక్ష్మ శరీరం అంటే ఏంటి? కనిపించని మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. కారణ శరీరం అంటే ఏంటి? నువ్వు పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను కారణ శరీరం అంటారు. ఓకేనా? క్లియర్? జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కారణ శరీరంతోనే ఉంటారు. కారణ శరీరం ఉండాల్సిందే కదా. కారణ శరీరం ఉండాల్సిందే, లేకపోతే ఎట్లా జన్మ వస్తుంది? పూర్వజన్మ పాపాలు పుణ్యాలు లేకపోతే ఈ జన్మ ఏర్పడదు కదా. కారణ జన్మ కనుక సున్నా అయిపోతే ఈ జన్మ రాదు. కారణ జన్మ, అందుకే కారణ శరీరాన్ని మనం చింపేయాలి. మనం చనిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కారణ శరీరము ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్తుంది, వెళ్ళి అక్కడ మళ్ళీ శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి కారణ శరీరము మనకు ముఖ్యము. ఇక్కడ కారణ శరీరాన్ని పోగొట్టుకోగలిగితే చాలు. ఏ కారణం ద్వారా నువ్వు పుట్టావో ఆ కారణమును పోగొట్టుకోవాలి. జై శ్రీకృష్ణ. రూపం అని చెప్పారు కదా, విత్తన రూపం, విత్తనం అని చెప్పారు కదండి. అవును, విత్తనం. కారణ శరీరం అంటే విత్తనం. ఓకేనా? ఇవాటికి చాలా, ఎందుకంటే నాకు కూడా గొంతు నొప్పి పెడుతుంది. అది కాక ఈ రేపు క్లాస్ ఉంటుందో ఉండదో చెప్పలేను. నేను 2-3 గంటల ముందు చెప్తాను. క్లాస్ చెప్పట్లేదు కదా సారు అని చెప్పేసి వదినే స్టార్ట్ చేయకండి. మీ వదినలతో చచ్చిపోతున్నాం. మీ వదినలను ముందు, మిమ్మల్ని కాదు ఏమనేది, మీ వదినలను పట్టుకోవాలి ఫస్ట్. ఓకే, ఆ వదినలని ముందు మానేసి క్లాసును 1కి 4 సార్లు 10 సార్లు వినండి. వింటే అర్థమవుతుంది. అనవసరమైన పెళ్లిళ్లకు, ఫంక్షన్స్ కి పోకండి. సార్ ఇట్లా మాట్లాడకండి సార్, మేమేమో ఆల్రెడీ 3 నెలల్లో ఏమేం చీరలు కట్టుకోవాలో ప్లాన్ చేశాం. నువ్వు దేడి దిమాగ్ కాడివి, నీవేంది, నువ్వు వెళ్ళావు పెళ్లిళ్లకు, మమ్మల్ని కూడా వెళ్ళొద్దంటే ఎట్లా రా దేడి దిమాగ్ అని అనకండి. మేము వెళ్తాం పెళ్లిళ్ళకని డిసైడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మేము పెళ్లిళ్ళకి వెళ్తామని కొంతమంది, ఇంకో చోటకి వెళ్తామని కొంతమంది. ఆల్రెడీ ఎంత ప్లానింగ్ చేసేసుకున్నారో బాబోయ్ 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 బాబోయ్. మానేయండి, అవన్నీ మానేయండి. మానేస్తే గానీ ఇవి అర్థం కావు. ఒకసారి ఇది అర్థమైన తర్వాత ఇక అవేవీ అవసరం లేదన్న విషయం తెలిసిపోతుంది, స్పష్టంగా తెలిసిపోతుంది. ఏ విధంగానైతే మేఘములు పోయిన తర్వాత సూర్యుడు కనిపిస్తాడో అంత క్లియర్ గా ఆత్మస్వరూపం కనిపిస్తుంది. జై శ్రీకృష్ణ. ఆపుకుందామా? ఏమన్నా లాస్ట్ మినిట్ ప్రశ్న ఉంటే అడగండి, లేకపోతే ఆపేసుకుని రేపు నేను చెప్పలేను. ఏముంది, వాయు పంచీకరణాలు అవి. ప్రాణాపాన వాయు, ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు. వాయువులో ఆకాశం కలిస్తే ప్రాణమా సార్? వినాలి సార్, వింటే అన్ని మొత్తం క్లారిటీ వస్తుంది. అందరూ వింటే మళ్ళీ రికార్డు వినండి. సార్ దగ్గొస్తుంది అంటున్నారు. దగ్గొస్తుంది, బాలేదు, అస్సలు బాలేదు. ఇవాళ జస్ట్ క్లాస్ కోసమే మెలుగుతుంటున్నాను. ఇవాళ 2 టాబ్లెట్స్ వేసుకున్నా నేను. పొద్దున 2, ఇప్పుడు 2 వేసుకున్నాను. ఒకటి జ్వరానికి, ఒకటి ఈ మోంటెక్ ఎఫెక్ట్స్ అంటే చాలా హై మీది, ఇది వేసుకున్నాను. పొద్దున 2, ఇప్పుడు 2 వేసుకున్నాను. రేపు మళ్ళీ నాకు ఆడిట్ కి ముందు రోజు, ఎల్లుండి నుంచి ఆడిట్స్ స్టార్ట్. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు. నేను ఎంత చెప్పినా చెప్పకపోయినా దయచేసి నేర్పించినవన్నీ శ్రద్ధగా నేర్చుకొని, కిరాతార్జునీయం వినండి, యక్ష ప్రశ్నలు వినండి, పురుష సూక్తం వినండి. ఇంత జ్ఞానాన్ని వదిలేసి వదిలేల జోలికి పోతున్నారేంద్రా దేవుడా. క్లోజ్ చేసేయండి. అందరూ కూడా ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటారని, వీలైనన్ని సార్లు రికార్డు వింటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం మళ్ళీ మనము తరగతిలో నోటిఫై చేస్తాం. అంతవరకు కూడా
అందరికీ శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. మౌంటెక్ ఎల్సీ కన్నా కూడా మౌంటెక్ ఎఫెక్ట్స్ బాగా పనిచేసిద్ది సార్. ఎల్సీ ఏంటంటే నిద్ర వచ్చింది లివోసిట్రిజిన్, ఎఫెక్ట్స్ ఏంటంటే నిద్ర రాదు, అది ఇంకా సుపీరియర్ మాలిక్యూల్, బాగుంటుంది సార్. కానీ దానికి ఒక కోర్స్ కంటిన్యూ చేయండి సార్, ఒక 3 days కంపల్సరీ. కోర్స్ మధ్యలో ఆపకండి. మౌంటెక్ ఎఫెక్ట్స్ వాడుతున్నాను, అది నిన్న ప్రారంభమైంది, ఇంకొక 3 రోజుల పాటు. కోర్స్ అయితే మధ్యలో ఆపకండి సార్, అదే బాగుంటుంది. జై శ్రీకృష్ణ సార్. చిన్న చిట్కా చెప్పండి సార్. ఒక 10 తులసాకులు అవి కూడా వాడుతున్నాను, నేచురల్ కూడా వాడుతున్నాను, కానీ తగ్గడం లేదు. అది మిరియాలు తులసాకు దంచి మిరియాలు, తులసి, కరక్కాయ, వేడి నీళ్లు, తేనె అన్ని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రేపటికల్లా నేను బాగుపడిపోవాలి, లేకపోతే ఎల్లుండి నుంచి నాకు ఆడిట్ స్టార్ట్. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, ఇవి అయిపోయినాయి. చూడండి సార్, జాగ్రత్త. సార్ వేడి నీళ్ళలో పసుపు అది కర్పూరం వేసుకొని ఆవిరి పట్టండి సార్, అది కొంచెం రిలీఫ్ ఇస్తుంది. అలాగే శ్రీకృష్ణ. తీసుకోండి సార్. ఇంకా టేక్ కేర్. జై శ్రీకృష్ణ.